జరగనున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలు కానీ తదితర అంశాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో గౌరవ మంత్రి అజరుద్దీన్ గారు, గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు కూడా పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారు. పత్రికా సమావేశంలో పాల్గొన్న హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, నూతన మంత్రి బాధ్యత స్వీకరించిన మిత్రులు మహమ్మద్ అజారుద్దీన్ గారు, సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ప్రధానంగా ఈ పత్రికా సమావేశం 11 తారీఖు నాడు జరగబోయే జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా జంట నగరాల ప్రజల్ని, జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఓటర్లని విజ్ఞతతో ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి, అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఒక ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల సందర్భంగా 3 ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ యొక్క విధానాలను, ఆలోచనలని ప్రజల ముందు వివరించడం జరిగింది. సరే, ఎవరెన్ని మాట్లాడినా నేను ఒక సూచన చేయదలుచుకున్నా. ముఖ్యంగా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఓటర్ మహాశైలకు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు రాష్ట్ర కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధి, హైదరాబాద్ నగరం ఏ విధంగా గ్రోత్ ఇంజన్గా ముందుకు సాగిందో 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, చేసిన అభివృద్ధి ఏంటి అనేది పోల్చి చూసి అంచనా వేసి ఈరోజు మీరు ఓటు వేయాల్సిందిగా నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశంలోనే మెట్రోపాలిటన్ నగరాలలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే విధంగా హైదరాబాద్ నగరం ఎప్పుడు అభివృద్ధి చెందింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది. 69,000 కోట్ల రూపాయల అప్పుతో 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తే 2014 నుంచి 2024 మాకు అప్పచెప్పే సమయానికి 8,11,000 కోట్ల రూపాయల అప్పుతో మాకు వారు రాష్ట్రాన్ని అప్పగించడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టి ప్రపంచ ముఖచిత్ర పటంలో గుర్తింపు తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ నగరంలో నిర్మించినవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు,
అంతకంటే ముందు కొనసాగించిన తెలుగుదేశం పార్టీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఈ నగరాన్ని ఒక గొప్ప నగరంగా, మహానగరంగా తీర్చిదిద్దిన మాట వాస్తవం కాదా? ఈనాడు కనిపిస్తున్న హైదరాబాద్ నగరంలో ఉన్న హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మెట్రో రైలు, కృష్ణా గోదావరి జలాల తాగునీటి పథకాల ప్రణాళికలు, అదేవిధంగా విద్యకు సంబంధించి ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని ఐఎస్బి, నల్సర్ యూనివర్సిటీ, IIIT ఇట్లాంటి గొప్ప విద్యా సంస్థల్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి, నగరానికి తీసుకొచ్చింది. ఎక్కడ కూడా వివక్ష చూపించకుండా తెలుగుదేశం పార్టీ ఆలోచనలో అవసరమైన అభివృద్ధిని ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కొనసాగించడం వల్ల ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న నగరంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పినాము. మీడియా మిత్రులకు ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ గ్రోత్ ఇంజన్స్ మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినాయి కదా. ఈరోజు ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, విద్యా సంస్థలు, మెట్రో రైలు, మెట్రో జలాలు, ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, నాలెడ్జ్ పార్క్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అమెరికన్ కౌన్సిలేట్, ఇతర దేశాలకు సంబంధించిన కౌన్సిలేట్ జనరల్స్ని హైదరాబాద్కి రప్పించి ఈ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది 2004 నుంచి 2014 సంవత్సరంలో కాదా? ఇదే కాదు, 2013 సంవత్సరంలో ఐటీ ఉద్యోగాలను పెంచాలని ITIR కారిడార్ను తెలంగాణ రాష్ట్రానికి మన్మోహన్ సింగ్ గారు ఇస్తే, మోడీ గారు, చంద్రశేఖరరావు గారు 2017లో ఐటీ కారిడార్ను రద్దు చేసి లక్షలాది మంది ఐటీ నిపుణుల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలను పోగొట్టింది కేసీఆర్, నరేంద్ర మోడీ గారు కాదా? ఈరోజు ప్రత్యక్షంగా లక్షలాది ఉద్యోగాలు, లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం ఈ రాష్ట్రానికి వచ్చింది అని అంటే 2004 నుంచి 2014 వరకు ఆనాటి ప్రభుత్వం తీసుకున్న భవిష్యత్ కార్యాచరణ కాదా? మరి 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు గారు, నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ ఈ నలుగురు కలిసి హైదరాబాద్ నగరంలో చేసిన అభివృద్ధి ఏదో ఒకటి చెప్పండి. వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగరం నిండా మునిగిపోతే కేంద్రం నుంచి చిల్లి గవ్వ కూడా కిషన్ రెడ్డి గారు తీసుకురాలి కేంద్ర మంత్రిగా. సచివాలయంలో ఉన్న దేవాలయాన్ని కూలగొడితే కూడా, సచివాలయంలో ఉన్న మసీదును కేసీఆర్ కూలగొడితే కూడా, కిషన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో ఇంత దుర్మార్గం జరిగితే కూడా ప్రశ్నించలేదు. వాళ్ళు పదే పదే చెప్పే కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం ప్రారంభించి పూర్తి చేసినవి ఈ 4 చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో. 1,50,000 కోట్ల రూపాయల అంచనాలతో మొదలుపెట్టిన కాళేశ్వరం 1,02,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించిండు కాంట్రాక్టర్లు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూడడం 3 సంవత్సరాలలో జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైపోయినాయి. ప్రగతి భవన్ ఆయన విలాసవంతమైన జీవితాన్ని సేదతీరడానికి మాత్రం ఉపయోగపడ్డది తప్ప, గద్దరన్న లాంటి వాళ్ళని ప్రగతి భవన్ గేటు దగ్గర గంటల కొద్దీ ఎండలో కూర్చోబెట్టింది తప్ప, పేద ప్రజలకు ప్రవేశం లేని, తెలంగాణ పేద ప్రజలకు ప్రవేశం లేని నిషేధాజ్ఞలు ఉన్న ప్రగతి భవన్ కేవలం చంద్రశేఖరరావు గారికి, వారి కుటుంబానికి ఉపయోగపడ్డది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డదా? ఈరోజు మేము కట్టినమని చెప్పుకుంటున్న సచివాలయం ఉమ్మడి రాష్ట్రానికే పరిపాలనను అందించి 23 జిల్లాలను దాదాపుగా 10 కోట్ల ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందించిన వసతులున్న నిఖార్సైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూలగొట్టి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన సచివాలయం కేవలం కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వాస్తును సరిదిద్దడానికే కూలగొట్టి కొత్తది నిర్మించిండు. కొత్తగా ఏమైనా ప్రజలకు ఆ సచివాలయం వల్ల
అదనపు సౌలభ్యం ఏమైనా వనకూరిందా? అదనపు ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ప్రభుత్వంలో సచివాలయం కట్టడం వల్ల నూతనంగా ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరికైనా ఉపాధి కానీ ఎవరికైనా భవిష్యత్ ప్రణాళికలకు ఆ సచివాలయం ఏమైనా పనికొచ్చిందా? కేవలం నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనతో వాస్తు సరిగ్గా లేదని ఇంకా 100 సంవత్సరాలు సేవలు అందించగలిగిన భవనాలను కూల్చేసి ఎల్ఎన్టీ లాంటి సంస్థలు కట్టిన భవనాలను కూల్చి ఇప్పుడున్న సచివాలయం కట్టినావు. పేద ప్రజలకు ఆ సచివాలయం వల్ల అనాపైస ప్రయోజనం ఏమైనా వనగూరిందా? కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతిపక్ష నాయకుల ఇళ్ల ముందు సీసీ కెమెరాలు పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని చూసుకోవడానికి ప్రతిపక్షాల మీద తనంటే గిట్టని వాళ్ళ మీద పాత్రికే మిత్రుల మీద నిఘబెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టినవు తప్ప కమాండ్ కంట్రోల్ రూమ్ అంతకుముందు ఎవరినన్నా లోపలికి రానిచ్చిందా? లోపల ఏముందో అదొక గండికోట రహస్యం. సద్దాం హుస్సేన్ ఆయన లాంటి వాళ్ళని 6 మందిని నకిలీలను తయారు చేసిందంట ప్రాణరక్షణ కోసం. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముందుగాల వెళ్తే ఎవరు సద్దాం హుస్సేన్ తెలియక ఎవరిని చంపాలనో ఆలోచన చేస్తారని భయంతో కుటుంబ సభ్యులు కూడా సొంత భార్య కూడా అత్యాయత్నం చేస్తుందనే భయంతో నకిలీ సద్దాం హుస్సేన్లను తయారు చేసి నమూనాలను పెట్టి ప్రాణభయంతోనే రక్షణ కల్పించుకున్నాడని మనం చాలా వార్తలు చదివినాం. ఇలా చంద్రశేఖరరావు గారు ప్రాణభయంతో తనను కాపాడుకోవడానికి ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బాత్రూంలో కూడా పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రతి వాళ్ళ మీద నిఘబెట్టాలన్న తొంగి చూడాలి ప్రైవేటు జీవితాలలో అని తండ్రి కొడుకుల ఆలోచనతోటి టెలిఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ కట్టినరు. రైతుల కోసం 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది. ఈ 10 సంవత్సరాలల్లా ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ ప్రణాళికలైనా కేసీఆర్, నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చేసిండ్రా? పోల్చి చూడండి. 10 సంవత్సరాల మా పరిపాలనను పోల్చండి, 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పోల్చండి, విశ్లేషించండి. మీడియా మిత్రులు మీరు పూర్తిగా ప్రణాళికబద్ధంగా ఒక్కొక్క డిపార్ట్మెంటుని అగ్రికల్చర్, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, మున్సిపల్ ఇట్లా ఏ శాఖకు ఆ శాఖకు విడదీయండి. ఏదైనా ఒక ప్రణాళికతోని వీళ్ళు ఏమైనా వ్యూహరచన చేసిండ్రా? 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో అప్పచెప్తే 8,11,000 కోట్ల రూపాయల అప్పుతోని మాకు అప్పచెప్పారు. ఏ ఒక్కరోజు కూడా భవిష్యత్ ప్రణాళికలను ఏమైనా రచించిండ్రా? హైటెక్ సిటీ పక్కన కట్టిన శిల్పారామం కూడా ఆనాడు మేము నిర్మించిందే. ఈరోజు ఐటీ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఐఎస్బి కావచ్చు, నల్సర్ కావచ్చు, IIIT కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలు ఈరోజు సిలికాన్ వ్యాలీని మనోళ్ళు డిక్టేట్ చేయగలుగుతున్నారంటే ఆనాడు మేము ఏర్పాటు చేసిన విద్యా సంస్థలే ఈరోజు ప్రపంచ స్థాయిలో మనకు గుర్తింపు తీసుకొచ్చినాయి. ఒక్క అదనపు ఎయిర్పోర్ట్ అయినా మన తెచ్చిండా? మేం కట్టిన శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టే తప్ప 10 సంవత్సరాలల్లో ఒక్క కొత్త రైల్వే లైన్ కానీ, ఒక్క కొత్త అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, పోనీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే మనకు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా తీసుకొచ్చిండ్రా వీళ్ళిద్దరూ? మనం ఇచ్చిన ITIRను రద్దు చేయడం తప్ప, AIBP ప్రాజెక్టుల కింద మనం ఇచ్చిన ప్రాజెక్టులను రద్దు చేయడం తప్ప, సాగునీటి ప్రాజెక్టుల మీద 6,000 కోట్ల రూపాయలు బ్యాంకుల FDతోని GHMCని అప్పచెప్తే ఈరోజు 10,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది GHMC మీద. మరి కౌన్సిలర్లు వాళ్ళే గెలిచిండ్రు, కార్పొరేటర్లు వాళ్ళే గెలిచారు, ఎమ్మెల్యేలు వాళ్ళే గెలిచారు, ఎమ్మెల్సీలు వాళ్ళే గెలిచారు, ఎంపీలు వాళ్ళే గెలిచిండ్రు. మొత్తం పరిపాలన మీద 100% గుత్తాధిపత్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎందుకు అభివృద్ధి చేయలేకపోయినరు? హైదరాబాదు దాహార్తి తీర్చడానికి ఏదైనా ఒక నూతన తాగునీటి పథకాన్ని 10 ఏళ్లలో వీళ్ళు మొదలుపెట్టినరా? పూర్తి చేసిండ్రా? మీరు ఒక్కసారి చెప్పండి. ఈరోజు కృష్ణానది జలాల నాడు చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కాంగ్రెస్ పార్టీ చేసింది. గోదావరి జలాలను ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రణాళికలు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రణాళికలు చేస్తే అవి పూర్తయినాయి. మెట్రో రైలు జైపాల్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి హైదరాబాద్ నగరానికి మెట్రో
తెచ్చిరు. ఆనాడు మెట్రో దేశంలోనే 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. 10 సంవత్సరాల మెట్రోను 1 కిలోమీటర్ అయినా విస్తరించిండ్రా. 7 కిలోమీటర్లు ఓల్డ్ సిటీలో కట్టాల్సిన మెట్రోను ఎల్ఎన్టీకి అమ్ముడు పోయి ఎల్ఎన్టీ దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి సచివాలయం ముందు మన అసెంబ్లీ ముందు నుంచి టన్నెల్ పోవాలి, పైనుంచి పోతుందని బేగం బజార్ల వ్యాపారాలను దెబ్బతీస్తారని 3 సంవత్సరాలు ప్రాజెక్టును ఆపి 1000 కోట్లు ఎల్ఎన్టీతో వసూలు చేసుకొని ఈరోజు ఎల్ఎన్టీ మునగడానికి కారణము కేసీఆర్ కేటీఆర్ కాదా? మీరందరూ సజీవ సాక్ష్యం కదా. ఎల్ఎన్టీని ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండు చంద్రశేఖరరావు? ఎందుకు మెట్రో నగర విస్తరణతో పాటు మెట్రో విస్తరణకు ఎందుకు ప్రణాళికలు చేయలేదు? ఎందుకు కట్టలేదు? 10 సంవత్సరాలు స్ట్రైట్గా 10 సంవత్సరాల 20 లక్షల కోట్ల రూపాయల ఆదాయము చంద్రశేఖరరావు గారి చేతికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. 20 లక్షల కోట్ల రూపాయల ప్రజలు కట్టిన పన్నులు చంద్రశేఖరరావు గారు ఎక్కడ ఖర్చు పెట్టిండ్రు, ఏమి నిర్మించిండు, ఏమి అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చిండు? మా 10 సంవత్సరాలు మేము నికార్సుగా ఈరోజు నేను చెప్తున్నా, ప్రతి ఒక్కటి మిమ్మల్ని నేను తీసుకెళ్ళి చూపిస్తాను. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైటెక్ సిటీ చుట్టూతో వచ్చిన ఐటీ కంపెనీలు కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, హైదరాబాద్లో ఈరోజు నడుస్తున్న మెట్రో కానీ, గోదావరి జలాలు కానీ, కృష్ణానది జలాలు కానీ, ఫ్లైఓవర్ల గురించి మాకు చెప్తున్నాడు. మరి చెన్నారెడ్డి గారు ఏ రోజు కట్టిండ్రు? ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. ఫ్లైఓవర్ అనే విధానాన్ని కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. బేగంపేటలో కానీ లేకపోతే తార్నాకలో కానీ ఫ్లైఓవర్లు ఎప్పుడు కట్టిండ్రు? పోనీ నువ్వు కట్టి పూర్తి చేసిన ఫ్లైఓవర్లు ఎన్ని ఉన్నాయో చెప్పు. మేము కట్టిన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్మేసుకొని పారిపోయినావు నువ్వు. పొయ్యే ముందల క్లోజింగ్ సేల్స్ కింద లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డుని 7,500 కోట్లకు అమ్మేసింది. అందుకే ఈరోజు ఆ 10 సంవత్సరాల పరిపాలన మేమున్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాల పరిపాలన అంచనా వేసి రేపటి 10 సంవత్సరాల కోసం నేను కొత్త ప్రణాళికలు రచిస్తున్నా. తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు మేము తీసుకొస్తున్నాము. 2047కి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. రాబోయే 100 సంవత్సరాల కోసం ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు ఉండాలో మేము ఒక విజన్ డాక్యుమెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఈరోజు మెట్రో విస్తరణకు 43,000 కోట్ల రూపాయల ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాం. బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు, కిషన్ రెడ్డి కేటీఆర్ కలిసి. ఆనాడు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కొట్లాడిన వాళ్ళని హైదరాబాద్ బ్రదర్స్ అనేటోళ్ళు శశిధర్ రెడ్డిని మరి జనార్దన్ రెడ్డిని. హైదరాబాద్కి తాగునీళ్ళు కానీ, హైదరాబాద్ నగర విస్తరణ కోసం కానీ, హైదరాబాద్లో ఉండే పేదవాళ్ళ కోసం నిత్యం ప్రజల కోసం ఆనాడు ప్రయత్నం చేసిన పీజేఆర్ శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేది. ఈరోజు అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని కేటీఆర్ను ఈ నగరవాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు. ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు, మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డును అడ్డుకుంటున్నారు, ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు. మేము ఈరోజు గోదావరి జలాలు 20 టీఎంసీలు నగరానికి తేవాలంటే వాటిని అడ్డుకుంటారు. హైదరాబాద్లో కట్టాలనుకున్న ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ, ఎలివేటెడ్ కారిడార్లను అడ్డుకుంటారు. ఈనాడు 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కంటోన్మెంట్ నుంచి షామీర్పేటకు కావాల్సిన ఎలివేటెడ్ కారిడార్, కంటోన్మెంట్ నుంచి మేడ్చల్కు వెళ్లాల్సిన ఎలివేటెడ్ కారిడార్లు ఇవాళ మేము తెచ్చి 5,000 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించినాం. కొన్ని దశాబ్దాల కోరిక మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తం ఈ 2 ఎలివేటెడ్ కారిడార్ల మీదనే ఆధారపడ్డది. హైదరాబాదు నగరం మొత్తం అటువైపు విస్తరించింది. ఇవాళ 1 కోటి జనాభా ఉంటే 50 లక్షల జనాభా ఆ పక్కనే ఉంది నగరంలో. కరీంనగర్ ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఉత్తర తెలంగాణ మొత్తం ఆ 2 ఎలివేటెడ్ కారిడార్ల మీద ఉంది. 10 సంవత్సరాలు మీరు అనుమతి ప్రయత్నం చేయలేదు. కేవలం సచివాలయం కోసం ఆర్మీ ల్యాండ్ని 50 ఎకరాలు ఇవ్వలేదని వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని పక్కన పెడితే వచ్చిన 100 రోజుల్లోనే ఆ సమస్యను పరిష్కరించి ఈరోజు ఆ ఎలివేటెడ్ కారిడార్లకు ఈరోజు ప్రణాళికలు వేసి మేము ముందుకు వెళ్తున్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి అండర్ టనెల్ ఈరోజు రోడ్లకు అనుమతులు తీసుకొచ్చిన నేను. ఇవాళ వరంగల్ ఎయిర్పోర్ట్కి అనుమతి తెచ్చినాం, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం రామగుండం ఎయిర్పోర్ట్లకి ఇంకో 2 అదనపు ఎయిర్పోర్ట్ల కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేకపోవడం వల్ల
ఈవీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆగిపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి మచిలీపట్నానికి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 12 లేన్స్ రోడ్ వేసి ఈరోజు మనకు పోర్టు లేని లోటును తీర్చి మచిలీపట్నం పోర్టు నిజాం కాలంలో ఉన్న పోర్టుకి ఈరోజు మనం అనుసంధానం చేస్తున్నాం. ఈరోజు రేడియల్ రోడ్స్ వేస్తున్నాం. ఈరోజు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నేషనల్ హైవేతో పాటు శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 56 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్కి ఈరోజు కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొడంగల్కి డెడికేటెడ్ హైవే వేస్తున్నాం. ఈరోజు ఎన్నో ఇండస్ట్రియల్ పార్కుల కోసం ల్యాండ్ ఎక్విజిషన్ ఒక స్ట్రీమ్ లైన్ చేసినాం. ఎన్ని జీసీసీ కంపెనీలను తెచ్చినామంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఫార్చ్యూన్ 500లో ఇలా 70% జీసీసీ కంపెనీలు ఇండియాకు వచ్చిన దాంట్లో ఓన్లీ హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినాం. వ్యాన్గార్డ్ కానీ, మెక్డొనాల్డ్స్ కానీ, ఎలీలిల్లీ కానీ, అమెరికన్ ఎయిర్లైన్స్ కానీ, నేను కంపెనీల డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తా. ఎలీలిల్లీ ఈరోజు $1 బిలియన్ ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ ఈరోజు తీసుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రానికి. ఈ 2 సంవత్సరాలల్లో మొదటి 6 నెలలు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 6 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే కాలం గడిచిపోయింది. ఈ 2 ఏళ్లలో మేము పనిచేసింది సంవత్సరన్నరనే. సంవత్సరన్నరలో 3 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినాము. ఇవాళ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ కానీ, డేటా సెంటర్స్ కానీ, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి నగర విస్తరణ కోసం మేము ప్రణాళికలు చేస్తున్నాము. 10 సంవత్సరాలు మీరు ఏమీ చెయ్యకపోను తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ప్రజలకు ఉపయోగం లేని, ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం చూపించి ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు? మేం కట్టిన మెట్రో, మేము కట్టిన ఔటర్ రింగ్ రోడ్, మేము తెచ్చిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మేము తెచ్చిన ఐటీ కంపెనీలు, మేము తెచ్చిన ఫార్మా కంపెనీలు, చెన్నై నుంచి ఇక్కడికి తరలించుకొచ్చిన సినిమా ఇండస్ట్రీ ఒక గ్రోత్ కారిడార్గా పనిచేసి ఈరోజు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పించినాము. మీరు తెచ్చిన సచివాలయంతో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా? మీరు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా? మీరు కట్టిన ప్రగతి భవన్ వల్ల ఒక్క ఉద్యోగమైన వర్కాన్ని వచ్చిందా? మీరు కట్టిన కాళేశ్వరం వల్ల 1 ఎకరాకు నీళ్ళు ఏమైనా మీరు ఇచ్చిండ్రా? లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొల్లగొట్టడానికి మీకు ఉపయోగపడ్డాయి. కానీ మీరు మాత్రం ఆగర్భ శ్రీమంతులైన. హరీష్ రావుకు మోయినాబాద్లో ఫామ్ హౌస్ వస్తుంది, కేటీఆర్కు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది, కేసీఆర్కు గజ్వేల్లో 100 ఎకరాల ఫామ్ హౌస్లు, 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది. మీకు టీవీలు వస్తాయి, మీకు పేపర్లు వస్తాయి, మీకు పెట్టుబడులు వస్తాయి, మీకు వ్యాపారాలు వస్తాయి. మీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. తెలంగాణ యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? మీరు నోటిఫికేషన్లు ఇయ్యక కొన్ని, నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నపత్రాలు పరీక్షలు నిర్వహించకపోవడం కొన్ని, పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలు బజార్లలో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే 2011 తర్వాత 2025 వరకు గ్రూప్ 1 ఉద్యోగాలు మీరు నిర్వహించకపోతే, నేను వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్ డిపార్ట్మెంట్ సంవత్సరన్నర తిరిగే లోపల 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువకుల సమస్యను మేము పరిష్కరించినాము. ప్రతి ఉద్యోగి మేము ఇచ్చిన వాళ్ళ వివరాలు ఈరోజు మీడియాకి ఇస్తాం మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడతారని ఎల్బీ స్టేడియంలో, శిల్పారామంలో ప్రజల కళ్ళ ముందు 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలు, ఇలా దాదాపుగా డిఎస్పీలు ఎంతమంది ఉన్నారో 120 ఆడపిల్లలు ఎంతమంది డిఎస్పీలు ఉన్నారో ఇలా పేపర్లలో రాశారు. గ్రూప్ 2లో 783 మందికి మీ అందరు సాక్షిగా నేను నియామక పత్రాలు ఇచ్చిన. మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, టీచర్లు 60 రోజుల్లోనే 11,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్ష ఫలితాలు ఇచ్చి, నియామక పత్రాలు అందజేసిన. ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ, మీరు స్పోర్ట్స్ని కంప్లీట్ నిర్లక్ష్యం చేశారు, మూసేసారు. ఏందయ్యా కేటీఆర్ ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి, డ్రగ్స్. పండగ పూట కూడా దీపావళి పండుగ చుచ్చుబుడ్లు కాల్చుకోవాల్సిన దగ్గర గంజాయి దమ్ము కొట్టాలి, డ్రగ్స్ సేవించాలి. ఈ నగరాన్ని ఒక డ్రగ్స్ అడ్డాగా కేంద్రంగా మార్చింది కేటీఆర్. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా.
నువ్వు కలిసి తిరిగిన కేదార్ దుబాయ్లో డ్రగ్స్ మోతాదు మించి చచ్చిపోయినట్టు రిపోర్ట్లు రాలేదా? నీకు అత్యంత సన్నిహితుడు కదా, నీ వ్యాపార పార్ట్నర్ కదా. నీ బావమరిది ఫామ్ హౌస్లో దొరికిన వాడు డ్రగ్స్ కొకైన్ తీసుకొని దొరికింది నిజం కాదా? 111 జీవోలో వయలేట్ చేసి వందలాది వేలాది ఎకరాలలో మీరు ఫామ్ హౌస్లు, మీరు మీ అనుచరులు ఫామ్ హౌస్లు కట్టుకొని నిబంధనలు తుంగలో దొక్కి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ని నిర్వీర్యం చేయాలనుకొని దాన్ని మూసేసి దాన్ని సర్వనాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకుంటే పునరుద్ధరించడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం గోదావరి జలాలు తీసుకొచ్చి. ఈ నగరానికి ఏది మీరు ఇచ్చినా ఒక బహుమతి చెప్పండి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేది చెప్పండి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి దొరికింది ఒక్కటి చెప్పండి. మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా సింగిల్ ప్రాజెక్ట్ నేను చెప్పడం కాదు, మీరు ఆలోచన చేయండి. మేము 2014-14లో చేసిన అభివృద్ధిని 2014 నుంచి 2024 మధ్యలో వాళ్ళు చేసిన అభివృద్ధిని 10 సంవత్సరాలు మా పరిపాలన, 10 సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ పరిపాలన తీసుకోండి. నరేంద్ర మోడీ గారైనా చంద్రశేఖరరావు గారైనా గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ప్రణాళికలు ఏంటివి, తెచ్చిందేందో ఎక్కడ నిలబడి చర్చ చేద్దామన్నా నేను సిద్ధం. కేటీఆర్ను కిషన్ రెడ్డిని ఇద్దరిని కలిసటమని అడుగుతున్న బ్యాడ్ బ్రదర్స్ని ఇద్దరిని. ఇవాళ ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే మాకు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డంకిగా మారినరు, చీడ పురుగుల్లాగా తయారైనరు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిస్తే 5,000 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి పనులు మొదలుపెట్టాం. ఇవాళ జూబ్లీ హిల్స్లో గెలిస్తే ఇక్కడ నగరంలో అభివృద్ధి చేయడానికి నాకు సహకారం అందుతుంది. ఇవాళ అందుకే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉంది. నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజాప్రతినిధుల సహకారం అవసరం. ఈరోజు ఓల్డ్ సిటీలో ఎంఐఎం నాకు సహకరించినందుకు 20 ఏళ్ల నుంచి ఆగిపోయిన గౌలిగూడ నుంచి చంద్రాయన్గుట్ట ఓల్డ్ సిటీ మెట్రో రైలు ఈరోజు పనులు వేగంగా జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. మిరాలం ట్యాంకులో రోడ్డు బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ ఈరోజు 500 కోట్లతో పనులు ప్రారంభమైనాయి. ఆరాంగఢ్ బ్రిడ్జ్ను కంప్లీట్ చేయగలిగిన నేను. ఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ పనులు నేను పూర్తి చేయగలిగిన. దాదాపుగా 4-5 వేల కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో ఓల్డ్ సిటీ అభివృద్ధి పనుల కోసం నేను నిధులు మంజూరు చేసి నేనే స్వయంగా పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో నేనే చేస్తున్నా. మరి బీజేపీ బీఆర్ఎస్ మాకు సహకరించి ఉంటే ఈ నగరం అభివృద్ధి జరుగుతుంది కదా. ఈరోజు నేను ఏం అడుగుతున్నా, ఒక ఓటు అడుగుతున్నా. ఈ ఓటు ద్వారా అభివృద్ధి చేసుకుందాం, మెట్రో విస్తరించుకుందాం, నగరానికి గోదావరి జలాలు తెచ్చుకుందాం, మూసీ నది ప్రక్షాళన చేసుకుందాం. కిషన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా. అహ్మదాబాదులో ఒక నూతన నగరం నిర్మించుకున్నారు. అహ్మదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ అని నదీ ప్రక్షాళన చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేసుకొని 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఈరోజు ఢిల్లీలో మీ ప్రభుత్వం యమునా నది ప్రక్షాళన చేస్తామని 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఉత్తరప్రదేశ్కు నదీ ప్రక్షాళన జరగవచ్చు, ఢిల్లీలో నదీ ప్రక్షాళన జరగవచ్చు, గుజరాత్లో నదీ ప్రక్షాళన జరగవచ్చు. ఈ 3 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవచ్చు. మరి మూసీ నది ప్రక్షాళన మనకు వద్దా? ఎందుకు పగబట్టినావు కిషన్ రెడ్డి? ఎందుకు కేటీఆర్కు సహకరిస్తున్నావు? ఎందుకు కేటీఆర్కు లొంగిపోయినావు? కేటీఆర్ అనేవాడు ఒక విషపురుగు, విష సంస్కృతిని తీసుకొచ్చినాడు. గంజాయి డ్రగ్స్ను స్కూల్ పిల్లలకు కూడా స్కూళ్ళ ముందు గంజాయి చాక్లెట్లు స్కూల్ పిల్లలకు అమ్ముకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎయిర్పోర్ట్ పక్కనే, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే డాక్టర్ ఆడపిల్లను అన్యాయంగా రేప్ మర్డర్, నిర్దాక్షిణ్యంగా రేప్ అండ్ మర్డర్. సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల అమ్మాయిని గంజాయి మత్తులో చంపినరు. వాళ్ళ పరిపాలనలో ఇట్లాంటి దుర్మార్గాలు ఎన్ని జరిగినాయి? జవహర్ నగర్ ప్రాంతంలో ఎన్ని దారుణాలు జరిగినాయి? మేము వచ్చినాక శాంతి భద్రతలను పర్యవేక్షించి కఠినంగా వ్యవహరిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 695 చెరువులు ఉంటే 44 చెరువుల్లో 100% టీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకొని కప్పేసి కట్టేసి అమ్మేసుకున్నారు. 127 చెరువులు ఇవాళ పాక్షికంగా ఆక్రమించుకొని మొత్తాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఎందుకు హైడ్రా మీద విషం చెమ్ముతుండ్రు? మీరు ఆక్రమించుకున్న చెరువులను కబ్జాలు ఇడిపిస్తున్నందుకే కదా. బతుకమ్మ కుంట ఎవరయ్యా కబ్జా పెట్టుకుంది? ఎడ్ల సుధాకర్ రెడ్డి అని అంబర్పేట టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాదా? చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిందని నజరాని కింద బతుకమ్మ కుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే
మెడల మీద 4 దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇవాళ హైడ్రా ఖాళీ చేసి బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మొన్నటి బతుకమ్మ అక్కడ మేము పండుగలు జరిపినాం. ఇది నిజం కాదా? తుమ్మిడికుంట ఇన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నది ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు తొమ్మిడికుంటని ఈరోజు పునరుద్ధరిస్తలేమా? సున్నం చెరువును ఆక్రమించుకున్నారు, నల్ల చెరువును కుక్కట్పల్లిలో ఆక్రమించుకున్నారు. ఇట్లాంటివి ఎన్నో చెరువులను మీరే కదా. బేగంపేటలో ఒక మొత్తం 30 కాలనీలు మునిగిపోయేటట్టు 100 మీటర్లు ఉన్న మూసిని మన నాలాన్ని ఆక్రమించుకొని కడితే కూలగొడితే నిన్న మన పాలాభిషేకాలు చేస్తలేరా? ఈరోజు చెరువును ఆక్రమించుకుంటే తొలగించినము. చెరువులు ఆక్రమించుకునే దాంట్లో పెద్దోళ్ళే కాదు, ఎవరైనా తెలియని అమాయకులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత కష్టం వచ్చి ఉండొచ్చు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పినాం, అధికారులే నేను పంపించిన. వాళ్ళకి ఏం చేద్దామో చెప్పండి, వాళ్ళని ఆదుకుందామని చెప్పినా నేను. ఇప్పుడు పేదలకు అన్యాయం చేయడం మా ఉద్దేశం కాదు. చెరువును పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తే ఎప్పుడు లేనని వర్షాలు. నేను సూటిగా మీడియా మిత్రులను అడుగుతున్నా. చిన్న వర్షం వస్తే హైదరాబాద్ అంతా మునిగిపోయేది, ఇండ్లన్నీ నీళ్ళలో కొట్టుకపోయేది, టీవీలు ఫ్రిడ్జులు మంచాలు పేదోళ్ళు ఏడ్చేది. ఈసారి ఎన్నిసార్లు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ కంటే ముందు కురిసినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపుకు గురైనాయా? ఏ రోడ్లైనా జలమయమైనవా? వాటన్నిటినీ హైడ్రాని పెట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని 10 లక్షలు 20 లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యలోనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తవ్వి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన ఇవాళ నేను. ఒకప్పుడు రాజ్భవన్ ముందర చిన్న వర్షం వస్తే ఎన్ని నీళ్లు ఉండేది మీరు అందరు సాక్ష్యం కదా. మక్తాకు పోవడానికి అవకాశం ఉండేనా? ఈనాడు ఆఫీస్ దగ్గర కేసీపీ గెస్ట్ హౌస్ దగ్గర ఎన్ని నీళ్లు ఉండేటివి? సచివాలయం ముందర ఎన్ని నీళ్లు ఉండేది? వీళ్ళు కొత్త కట్టిన సచివాలయం కూడా రాగానే నీళ్ళలో మునిగిపోలే. ఇవాళ ఎక్కడైనా ఇంత పెద్ద వర్షం వస్తే ఎక్కడైనా నీళ్లు నించున్నాయా? ఇవాళ హైడ్రాను పెట్టి హైడ్రా మీద ఈగల్ ఫోర్స్ మీద కంకణం కట్టుకున్నాడు కేటీఆర్, ఎట్లయినా వీటిని బంద్ చేయించాలని. ఈగల్ ఫోర్స్ ఏమో గంజాయి డ్రగ్స్ వల్ల సంగతి తేలుస్తుంది. ఇక్కడే కాదు, గోవాల మూలాలు ఉన్న పోయి పట్టుకొచ్చి లోపల బొక్కలేసి గంజాయి డ్రగ్స్ను ఈరోజు తొక్కి అంచేసినాం. హైడ్రా ఈరోజు ఏండ్ల కొద్దీ పార్కులు ప్రభుత్వ భూములు వేల కోట్ల రూపాయలు, దాదాపుగా 50-60 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను ఈరోజు హైడ్రా కాపాడింది. స్పెసిఫిక్గా యూ టెల్ మీ, హైడ్రా పలానా దగ్గర తప్పు చేసిందంటే చెప్పు, ఇద్దరం పోదాం, నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. వద్దా అనేది ఏంది అంటే పార్కులు కబ్జా కావాలి, చెరువులు కబ్జా కావాలి, నాలాలు కబ్జా కావాలి, హైదరాబాద్ నగరం మునిగిపోవాలి, నీ స్వార్థం నిండాలి, నీ అవినీతి సొమ్ము పండాలి. ఇదేనా జీవితకాలం? ఇంతేనా? ఎంత సంపాదించుకుంటావు? చివరికి సొంత చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి నెట్టేసినావు. ఇంతకంటే ఎవడైనా నికృష్టుడు ఉంటాడా? పాత సామెతోటి ఉంది, కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని. హరీష్ రావు సంగతి మీరు అందరూ ఆలోచన చేయరు. మెదక్లో జగ్గారెడ్డిని ఫస్ట్ బయటికి తోలేండు అడ్డం వస్తాడని, విజయశాంతిని బయటికి తోలేండు, రఘునందన్ రావుని బయటికి తోలేండు. రాష్ట్రంలో దేశని చిన్నమాలయని కావచ్చు, సమరసింహారెడ్డిని కావచ్చు, ఆలయ నరేంద్రని కావచ్చు, మొన్నటి ఈటెల రాజేందర్ కావచ్చు, ఈ పార్టీని కబలించాలి అనుకుంటే కేసీఆర్ కుటుంబానికి అండగా నిలబడేటోళ్ళందరినీ సాపు పట్టుకుంటూ వచ్చాడు. అజయ్ దేవ్గన్తో సినిమా ఉంటుంది కాలని. కొంతమంది మిత్రులు అడవిలోకి పోయి తిరగడానికి పోయి దారి తప్పుతారు. అడవిలో నాకు అన్ని దారులు తెలుసు మీకు చూపిస్తారా అని ఒక ఆయన వస్తాడు, ఆయనే అజయ్ దేవ్గన్ కాల్ సినిమాలో. వాళ్ళకి దారి చూపించుకుంటే ఒకనొకని మింగేస్తుంటారు. వాళ్ళకి తెలియదు దయ్యం తింటుంది అనుకుంటారు. చివరికి అర్ధరాత్రి పూట బావిలో నీళ్లు తోడడానికి వచ్చినప్పుడు వీడు నేను తోడిస్తే దాని వస్తాడు. తోడితే చూస్తే వీడి నీడగా అనిపిస్తుంది కానీ వాడి నీడగా అనిపిస్తుంది. అప్పుడు గుర్తుపడతాడు, ఓహో దయ్యం ఇది ఉందని. పక్కనే వండుకుంటూ ఒకనొకని మింగుకుంటూ పోతుంటాడు కాల్ సినిమాలో అజయ్ దేవ్గన్. హరీష్ రావు కూడా అదే రకంగా కేసీఆర్ పక్కన చేరి రేపు ఈ పార్టీని కబలించడానికి అడ్డం వచ్చేటోళ్ళను, కేసీఆర్కు అండగా నిలబడేటోళ్ళను ఒకరొకరిని సాఫ్ చేసుకుంటాను. మొత్తం హిస్టరీ చూడండి.
పోయిన వాళ్ళందరూ కేసీఆర్కు లాయల్గా ఉన్న వాళ్ళే బయటికి పోయారు. ఆలయ నరేంద్ర నుంచి మొదలు పెడితే దేశని చిన్నమలే కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, నిన్నటి మొన్నటి ఈటెల రాజేందర్ కావచ్చు, బయట వాళ్ళని అందరినీ క్లీన్ చేసిండు. ఇంట్లో కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరి మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించిండు హరీష్. వీడు ఉత్త సోంబేరోడు, మీకు తెలుసు కదా. కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, వీనికి తలకాయ బాగాలేదు, ఆలోచనలు బాగాలేవు. ఇంకా హరీష్ దేవుంది ఒకటే స్టెప్, ఇంకా ఒక ఫైనల్ ఏమంటారు, ఇంకొక అడుగు ఉంది గంతే. వెనకటికి కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ రెండు కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపకాల మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి హరీష్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది, వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధులు, వీళ్ళ ఈ నగరానికి భద్రత కల్పించేది, వీళ్ళ ఈ నగరాన్ని అభివృద్ధి చేసేది, వీళ్ళ సమన్వయము, ఈ బ్యాడ్ బ్రదర్స్ సమన్వయము మెట్రో ఆపడానికి, మూసీ ఆపడానికి, రీజనల్ రింగ్ రోడ్ ఆపడానికి, రేడియల్ రోడ్స్ ఆపడానికి, ఫ్యూచర్ సిటీని ఆపడానికి, వరంగల్ ఎయిర్పోర్టును ఆపడానికి, ఆదిలాబాద్ ఎయిర్పోర్టును ఆపడానికి, వీటిని ఆపించడానికి బ్యాడ్ బ్రదర్స్ కోఆర్డినేషన్ ఏంది? అభివృద్ధి చేయడానికి సహకరించండి. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. మేమేం మీ ఆస్తి అడగడం లేదు కదా. ఈ కక్ష ఏంది? అందుకే విజ్ఞత కలిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ సమస్యల్ని నగర అభివృద్ధిని చేసే బాధ్యత నాది. 10 సంవత్సరాలు అండగా నిలబడని. 10 సంవత్సరాలు 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశంకి అండగా నిలబడ్డారు. మనం కళ్ళతోనే అభివృద్ధి చూసినాం. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు, అభివృద్ధిని చూసినాం. 2014 నుంచి 2024 వరకు మోడీ కేసీఆర్కి అండగా నిలబడ్డారు, విధ్వంసాన్ని చూసినాం. ఈ 2024 నుంచి 2034 వరకు 10 సంవత్సరాలు జంట నగరాల ప్రజలు మాకు అండగా నిలబడండి, అభివృద్ధి చేసి చూపిస్తాము, మెట్రో పూర్తి చేస్తాం, మూసీ నది ప్రక్షాళన చేస్తాము, హైదరాబాద్కు గోదావరి జలాలను ఇంకా అదనంగా తీసుకొస్తాం, ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం, రేడియల్ రోడ్డును నిర్మిస్తాము, రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తాము, మచిలీపట్నం పోర్టుకు రోడ్లు వేస్తాము, శ్రీశైలానికి ఎలివేటర్ కారిడార్తో పాటు గ్రీన్ఫీల్డ్ హైవేస్ నిర్మిస్తాము, ప్రపంచంలోనే అత్యధికంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము, డేటా సెంటర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము, ఫార్మాలో పెట్టుబడులు తీసుకొస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాము, ఈవీ వెహికల్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని హైదరాబాద్ నగరానికి తీసుకొస్తాము, శాంతి భద్రతలను కాపాడతాము, గంజాయి డ్రగ్స్ను తొక్కి నారదీస్తాము. ఇవాళ మనం ఎంత కష్టపడ్డా మన పిల్లలు స్కూల్కి పోయి గంజాయి చాక్లెట్లు తినే పరిస్థితి వచ్చిందంటే ఎంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది నగరంలో. చెరువులు కబ్జా పెట్టుకొని, నాలాలు కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు మనం జీవితాంతం కష్టపడ్డ వస్తువులన్నీ కూడా నీట మునిగిపోతే ఆ దుఃఖం ఏందో చూడండి. నాలాలు చెరువులు కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు 10ల మీద ఉంటే వాళ్ళ కబ్జాల వల్ల మునిగేటోళ్ళు వేలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేద్దాం, నష్టపరిహారం ఇద్దాం. చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు లేకపోతే నాలాలు ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళు ఉంటే, బలిసినోడు ఉంటే పగులుతుంది, పేదోడు ఉంటే ఆదుకుందాం. రాండి, ఒక ప్రణాళికబద్ధంగా అసెంబ్లీలో చర్చ పెడదాం, ఒక ప్రత్యేకమైన చర్చ తీసుకుందాం. హైడ్రా మీద, ఈగల్ ఫోర్స్ మీద, రెండింటిని ఎప్పుడు చెప్తే అప్పుడు పెడతా సెషన్స్, నిర్దిష్టమైన చర్చ చేద్దాం. మీరు మొత్తం చెప్పండి, మేము చేస్తున్న తప్పులేమనుంటే తీసుకురండి, సరిదిద్దుకుందాం, సవరించుకుందాం. మేము చేస్తున్న మంచి పనులు మొత్తం వివరాలు తీసుకొస్తా. అంతర్జాతీయ స్థాయికి రోజు విస్తరించాలి, పోటీ పడాలి అనంటే అభివృద్ధికి సహకరించాలి. ఇప్పటి వరకు కౌన్సిలరు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్రం, కేంద్రం బీజేపీ బీఆర్ఎస్కే ఇచ్చారు. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. నవీన్ యాదవ్ యువకుడు, ఆ పిల్లగాడు అక్కడనే పుట్టిండు, అక్కడనే పెరిగిండు. ఆ పిల్లగాడిని రౌడీ అని మాట్లాడుతారు. ఎవడా దీపావళి పండుగ రోజు గంజాయి కొట్టేటోడు రౌడీ అవుతాడా? గల్లీల పేదోళ్ళకి అండగా నిలబట్టోడు రౌడీ అవుతాడా? 10 ఏళ్ళ సినిమా హీరోల గెస్ట్ హౌస్లలో నువ్వు ఎట్లా గడిపినావో లోకానికి అంతా తెలుసు. ఎప్పుడైనా సినిమా కార్మికుల గురించి ఏ రోజు అని పిలిచి మాట్లాడినవా? ఈరోజు మా ప్రభుత్వాలను పిలవడం, మాట్లాడడమే కాదు, లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాళ్ళ పిల్లల చదువులకు కావాల్సిన ప్రణాళికలు, రేపు సినిమా టికెట్ల ధరలు పెంచితే 20% వాళ్లకు
వెల్ఫేర్ బోర్డుకి ఇస్తేనే సినిమా టికెట్ల ధరలు పెంచుతానని నేను మాట ఇచ్చిన. ఈరోజు చిత్రపురి కానీ ఫిలిం నగర్ కానీ మేము కట్టినాయి కాదా, మేము ఇచ్చినాయి కాదా? ఈరోజు సినిమా ఇండస్ట్రీ 1964లో నంది అవార్డులు మేము మొదలుపెట్టినాం, కళాకారులను ప్రోత్సహించాలి. 10 ఏళ్ళు నువ్వు బంద్ పెడితే మళ్ళీ గద్దరన్న పేరు మీద అవార్డ్స్ ఇచ్చింది మేము కదా. ఈరోజు నంది అవార్డ్స్ నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విస్తరించిందంటే దానికి కాంగ్రెస్ కారణం కాదా? ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఏదైనా కేసీఆర్, కేటీఆర్, బీజేపీ చేసింది ఒక్కటి ఉందా చెప్పండి? ఫిలిం నగర్ నుంచి, ఫిలిం నగర్ క్లబ్ నుంచి మొదలు పెడితే చిత్రపురి కాలనీ వరకు మేమే కదా చేసింది. కార్మికులను ఆదుకున్నది మేమే కదా. రేపటి వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు. ఇప్పుడు బాలీవుడ్ వస్తుంది, రేపు హాలీవుడ్ను కూడా ఇక్కడ షూటింగ్లకు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. సినిమా పరిశ్రమను వాళ్ళని నక్కున పెట్టి చూసుకుంటాము, వాళ్ళ మంచి కోసమే కదా. నిఖత్ జరీన్, సిరాజ్కు డిఎస్పీ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చినాం? క్రీడల్ని ప్రోత్సహించడానికి కదా. మొహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు మంత్రిని చేస్తే కూడా మీకు కడుపుమంట. మా మంత్రివర్గంలో మా నాయకుడు ప్రజల కోసం ప్రాతినిధ్యం ఇస్తే మీకెందుకు దుఃఖము? నాకు అసలు అర్థమే కాలే. అసలు ఏంది వీళ్ళ ఆలోచన? భావదారిద్ర్యం ఏంది? దరిద్రపు కొట్టు ఆలోచనలు ఏంది? దుఃఖమేంది వీళ్ళది? మీ సమస్యలు కూడా పెండింగ్ ఉంటే నేను వచ్చినాకనే పరిష్కరించిన. మీకు నష్టం కోర్టు తీర్పు వల్ల జరిగింది. కానీ మీకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిపోయిన ఇళ్ల పట్టాలు 10 ఏళ్ళు ఇవ్వకుండా పక్కన పెడితే నేనే కదా మీకు అందరికీ, మీ అందరితో భోజనం చేసి మీ అందరినీ మంచి చేయాలని ఒక అడుగు ముందుకు వేసినాం కదా. రేపు భవిష్యత్తులో కూడా మీకోసం ఏదైనా మంచి చేయాలని, ఎట్లా దాని నుంచి బయటపడాలని చూస్తున్నాం కదా. మీ మంచి కోసం కూడా ఆలోచన చేస్తలేమా? పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని మీ తరఫున పెట్టలేదా? ఎవరిని వదిలేసినా మీరు చెప్పండి. విద్యార్థులను వదిలేసినామా, నిరుద్యోగ యువకులను వదిలేసినామా, రైతులను వదిలేసినామా, మహిళలను వదిలేసినామా, పాత్రికేయ మిత్రులను వదిలేసినామా, రాష్ట్ర ప్రజలను వదిలేసినామా గాలికి? వాళ్ళలాగా రోజులో 18 గంటలు మీతోనే కూర్చొని పనిచేస్తున్నా కదా. నేను ఎక్కడికి పోయినా తాటి చెట్టు లెక్క పెరిగిండు కానీ తలకాయ మోకాలలో కూడా లేదు అన్నట్టు, దూడకున్న బుద్ధి కూడా లేదు, దూలం లెక్క పెరిగిండు అని వెనకడికి పోవడం అన్నాడు. రేవంత్ రెడ్డి సచివాలయం వస్తున్నాడు. అసలు సిగ్గున్నదే మాట్లాడానికి? కమాండ్ కంట్రోల్ రూమ్ అయినా మా తాతదా? నా క్యాంప్ ఆఫీస్ కింద దాన్ని వాడుకుంటున్నా. రెగ్యులర్గా సచివాలయం నేను వచ్చి కూర్చొని సమస్యల మీద మాట్లాడుతున్నా. రోజులో 18 గంటలు ఎక్కడున్నా నా జీవితంలో కానీ, నా విధానంలో కానీ, నా నిర్ణయాలలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? మీ అందరితో వ్యవహరించే శైలి కానీ వాళ్ళలాగా ఏమన్నా దుర్మార్గంగా ఎప్పుడైనా వ్యవహరించినా? అసలు నా పోలికేంది? నా గురించి మాట్లాడేది హరీష్ రావు? నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకో నా గురించి మాట్లాడే ముందు. నాదేముంది? సాదా సీదా జీవితము. నేనేం గవర్నమెంట్ ఢిల్లీకి పోయినా కూడా జనరల్ ఫ్లైట్లో పోతా. నేను మీలాక ప్రత్యేక విమానాలు, మీ దేవుళ్ళ మొక్కులు కూడా ప్రభుత్వం సొమ్ములతోని. కనకదుర్గ ముక్కు పుడకానంటే ప్రభుత్వం సొమ్మే. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి కొండ మీద దేవుడికి ఇస్తే ప్రభుత్వం సొమ్మే. చివరికి యాదగిరిగుట్ట టెంపుల్ నిర్మాణంలో అవినీతే. దేంట్లో మీరు వదిలింది? కోవిడ్ టైంలో ఎన్ని డొనేషన్స్ను మీరు దిగమింగినరు? కోవిడ్ను కూడా వదలలేదు ప్రజలకు సేవ చేయాల్సిన సమయంలో. మీకు మాకు పోలికేందయ్యా? పొంతనేంది? ఇప్పుడు కూడా 3 సార్లు ఇచ్చిండ్రు జూబ్లీహిల్స్ వాళ్ళకే. ఏం చేసిండ్రు? 3 సార్లు బీజేపీకి ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రు? కళ్ళ ముద్దలు ఉంది కదా. ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. అయ్యో ఈడ చెత్త ఉంది, అయ్యో ఈడ మట్టు ఉంది, ఈడ కాలువల మోరీల బురదుంది అని అంటుంది. ఎవడు కారణము? అసలు సిగ్గాను ఉండాలి. అందుకే చెప్పిన చెత్తకుండి దగ్గర ఓ రోజు కట్టేసేయారు. కట్టేస్తే గొలుసు పెట్టి కట్టేస్తే తెలుస్తుంది, జ్ఞానోదయం కలుగుద్దేమో అట్లనా అని. అన్ని సమస్యలను పరిష్కరించి నగరాన్ని అంతర్జాతీయ ముఖచిత్రంలో పెట్టడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా మిత్రులకు కూడా సర్వేల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. సారు కారు 16 అన్నారు, పరారైపోయారు. 100కి ఒక్కటి తగ్గేది లేదన్నారు, బొక్కలు ఇరిగి బోర్ల పడ్డారు. ఒక 10 ఉదంతాలు చూసినాం. నేను ఏ సర్వే ఏజెన్సీలను ఎవరి గురించి నేనేం అనదలుచుకోలే. మనం బ్యాండ్ మేళం మనం డబ్బులు ఇచ్చి పిలుచుకుంటే వాడు మనం పాడవన్న పాట పాడతాడు, వేరే పాడతాడా? మనం ఒకవేళ సాగు కూలిస్తే సాగు పాట పాడమంటే సాగు పాట పాడతాడు కానీ పెళ్లి పాట పాడతాడు? పాడాడు కదా. మనం నగదిచ్చి మనం సర్వే చేసుకుంటే మనకు అనుకూలంగానే ఇస్తాడు, వ్యతిరేకంగా ఎందుకు ఇస్తాడు? వాళ్ళు ఏదో నగదిచ్చారు, వాళ్ళు ఏదో చేసుకోరు.
వాళ్ళ మీద చర్చ చేస్తూ నేను ఏ ఛానల్స్ని ఏ పేపర్లను ఎందుకు వేసిరని నేను అడగదలుచుకోలే, మీ ఇష్టం, మీ వ్యాపారం, మీ లాభం ఏది ఉంటే అదే చేసుకోరి. కాకపోతే 14 తారీఖు తర్వాత మీరు ప్రసారం చేసింది అక్కడ లేకపోతే మీరు ఏ విధంగా ఈ సమాజాన్ని ఎదుర్కొంటారో ఒక్కసారి అదొక్కటే ఆలోచన చేసుకో. రేపు సమాజాన్ని మీరు ఫేస్ చేయాలి కదా. నిజం నిప్పు లాంటిది 4వ పిల్లర్ ఏంటో చెప్తారు కదా. ఆ పిల్లర్ లేదు, 3 పిల్లర్లు ఉన్నాయి తెలంగాణలో అని చెప్తారా? నిప్పు కాస్త ఉప్పు అయింది, ఉప్పు కాస్త పప్పు అయిందని చెప్తారా? కాబట్టి దయచేసి కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా ఉంటుంది, అది మీడియా కింద మేము ఎప్పుడు చూస్తలేము. కరపత్రాల కిందనో పార్టీ కార్యకర్తల కిందనో ఇస్తాం. మనుషులుగా వాళ్ళను రిపోర్టర్ల అని మాకు విజిటింగ్ కార్డు ఇచ్చిన గౌరవిస్తున్న వ్యక్తులుగా వాళ్ళని రిపోర్టర్స్గా మేము ఎప్పుడు చూడం. కానీ న్యూట్రల్ జర్నలిజం చేసేవాళ్ళు చిన్న చిన్న ప్యాకేజీల దాంట్లో పోయి మాత్రం ఈ తప్పులు చేయబాకండి. నిజం అబద్ధం ఏముంది 14 తారీఖు నాడు ఈ సమయానికి మీకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. బీఆర్ఎస్ను ఓడించండి, బీజేపీ డిపాజిట్ను గల్లంతు చేయండి. ఇది ఒక్కటే నా విజ్ఞప్తి. ఈ రెండే వాళ్ళిద్దరికి శిక్ష. ఈ 10 ఏళ్ళు సర్వనాశనం చేసినందుకు వాళ్ళు ఓడాలి, వీడి డిపాజిట్ పోవాలి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు నేను పార్టీ కార్యకర్తను మొదట, తర్వాత ఏ హోదా అయినా పార్టీ ఇచ్చిన హోదా, ఏ ఎన్నికలనైనా ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా. డిపాజిట్ రాని హుజూరాబాద్లో, ఓడిపోయిన హుజూర్ నగర్లో, నిలబడి ఓడిపోయిన నాగార్జున సాగర్లో, మునుగోడులో, ఏ ఎన్నికల్లో అయినా కూడా ఇదే స్థాయిలో నేను ప్రచారం చేసిన. పార్టీ అభ్యర్థిగా చూడను, నేనే అభ్యర్థిగా అనుకుంటే ఏ ఎన్నికలనైనా నేను పార్టీ పట్ల కార్యకర్తల పట్ల నాకున్న చిత్తశుద్ధి. అంటే బాధ్యతారహితంగా ఫామ్ హౌస్లో అనుకుంటే గొప్పతనమా? కనీసం ఓటేయమని ఈ రోజు వరకు విజ్ఞప్తి చేయలే. కానీ కేటీఆర్ని నేను చెప్తుండు తెలుగుదేశం సానుభూతి పరులు మాకేస్తారని. ఎందుకయ్యా ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకు వచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్ని తీసేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా? చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు, గద్దెలు కూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇద్దరం అదే స్కూలు, అదే సిలబస్, కొత్తది ఏది లేదు. ఆయన అవుట్డేటెడ్, నేను లేటెస్ట్, గింతే. తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు, ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా, ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పరులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తాను, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు జాస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళని మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా? ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సీఎం గారు, ఇప్పుడు హైడ్రా గురించి కొన్ని అడిగారు. 44 మంది చెరువుల్ని టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారని చెప్తున్నారు. వాటిని కూల్చేటప్పటి నుంచి ఇదే చెప్తున్నారు కానీ కబ్జా చేసిన వాళ్ళ లిస్ట్ ఇవ్వట్లేరు. ఒకటి, ఆ కబ్జాకు కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలనే సిఫార్సు సూచనలు చాలా వచ్చినాయి. కానీ వాళ్ళని ఏం చేయలేకపోవడం వల్ల దాన్ని ఇంకా కంటిన్యూ చేసినట్టు కదా. వాటిని బయట పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అలాంటి వాటి మీద చర్యలు మీరు అసంపూర్తి సమాచారంతో ప్రశ్నలు అడుగుతారు. అట్లా పాల్పడ్డ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది, చెరువులను పునరుద్ధరించడం జరిగింది. ఓవర్ నైట్ అన్నీ జరగవు. ఇప్పుడు చేస్తున్నందుకే ఈ చెరువులన్నిటిని పునరుద్ధరించినందుకే ఈ సమస్యలు వచ్చినాయి. ఏ చెరువులు అయితే కబ్జాలు తొలగించినా వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. బతుకమ్మ చెరువు కబ్జాలు తీసేసి వదల్లే, బతుకమ్మ కుంటగా తీర్చిదిద్ది బతుకమ్మ పండుగ చేసినాం. తుమ్మిడి కుంట ఈరోజు ఎట్లా పనులు జరుగుతున్నాయో చూడండి, లేకపోతే సున్నం చెరువు ఎట్లా జరుగుతున్నాయో చూడండి, కుక్కట్పల్లిలో జరుగుతున్న నల్ల చెరువు చూడండి. ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసినామో వాటిని పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తున్నాం. నాళాలను కూడా తొలగించి వదులుతలేము. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఇది 6 నెలల్లోనో 3 నెలల్లోనో పూర్తి అయితే 3000 మందితోని ఒక ఐజీ కాడర్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి చేసేది పర్మనెంట్ వ్యవస్థ. అందరి మీద కేసులు కట్టినాము. కేసులు కట్టబట్టే కదా వాళ్ళంతా పోయి కేటీఆర్కు కమిషన్లు ఇచ్చి సోషల్ మీడియాలో మా మీద
దాడి చేస్తున్నది. మీరు కూడా సహకరించండి, ఏవైతే పునరుద్ధరించినో వాటిని అప్పుడప్పుడు చూపించండి, వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించండి. నిన్న పార్కులలో ఆయన ర్యాలీలు తీస్తారు, ఏ ఒక్క దగ్గర వేస్తలేరు. ఈ నిన్నమన ఎక్కడెక్కడైతే కబ్జాలు ఇడిపించారో ఆ కబ్జాలు ఇడిచి బెనిఫిట్ అయినరో కాలనీలలో ప్రజలందరూ బయటకు వచ్చి ర్యాలీలు తీస్తారు, హైదరాబాద్లో మాకు మేలు జరిగిందని. అవి మాత్రం స్క్రోలింగ్ కూడా వేస్తలేరు. మీ దృష్టికి ఏమొచ్చినా నేను మిమ్మల్ని కూడా నేను నెగటివ్ టోన్ తీసుకుంటలేను, మిమ్మల్ని ఏం విమర్శిస్తలేను. ఇది చాలా ఒక దీర్ఘకాలికంగా చేయాల్సిన పని. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వానికి కూడా వ్యవస్థలకు కూడా పరిమితులు ఉంటాయి. సమస్యల్ని చూసుకొని ముందుకు వెళ్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాం. సీఎం గారు కేటీఆర్ పదే పదే అంటున్నాడు, డ్రగ్స్ మీద నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించవచ్చు కదా, ఈ ప్రభుత్వం ఉంది, మా బామ్మర్ది సేవించాడని పదే పదే సీఎం అంటుంటాడు. నిజంగా ఆధారాలు ఉంటే ఈ ప్రభుత్వం ఉంది, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నందుకు వచ్చింది సమస్య. శిక్షించడానికి కాదు, కేసులు కట్టిన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది, మీరే చూడరు. అందరిని పట్టుకొచ్చినాం. అందరిని ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టినో దాంట్లో వీళ్ళందరూ ఏంటంటే డ్రగ్స్ అమ్మేవాడికి శిక్ష ఉంది, డ్రగ్స్ సేవించేవాడికి శిక్ష లేదు, సానుభూతి ఉంది. అందుకే బెయిలబుల్ సెక్షన్స్. డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకు తోలుతుంది, కానీ గంజాయి, కొకైన్, హెరాయిన్ తీసుకుంటే స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసినప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన, చట్టంలో లొసుగు ఏంటంటే కొకైన్, హెరాయిన్ ఇట్లాంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను సేవించిన వాళ్ళను సానుభూతితో చూడాలి, వాళ్ళు బాధితులని ఉంది చట్టంలో. దాంతో బాధితుల కింద ఇట్లా నడుచుకుంటూ అట్లా ఇంటికి వచ్చేస్తారు. దాంతో ఇంకా ధైర్యం వచ్చి రెండింతలు కొడుతుర్రు. అసలు విచిత్రంగా ఉన్నది చట్టం. అక్కడక్కడ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే వారం వారం రోజులు జైలుకు తోలుతురు తాగి నడిపినందుకు. ఇంత ప్రమాదకరమైన దీంట్లో స్టేషన్ బెయిలబుల్ ఉన్నాయి సెక్షన్స్. దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చే శాసనసభ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేసి అన్ని వివరాలు కూడా మీకు చెప్తాం. సార్ సీఎం గారు నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ, సార్ ఇక్కడ మీ ముందు బండి సంజయ్ మాట్లాడుతూ మీ పైన కామెంట్ చేశారు, మీరు క్యాబ్ పెట్టుకున్నందుకు అవసరమైతే అట్లాంటి సిచ్యువేషన్ వస్తే తల నరుక్కుంటా, కానీ నేను అట్లాంటి పరిస్థితిలో ఓటు అడిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నాను. ఇది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహం పెడతానన్నారు, దాని మీద ఒకటి క్లారిటీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారే టోపీ పెట్టుకున్నారు, ఆ ఫోటోలు నేను పంపిస్తా. మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమనుంది. నేను హిందువును, నా మతాన్ని నేను ఆచరిస్తాను, నేను ఇతర మతాలను గౌరవిస్తాను, ముస్లిం అయినా, సిక్ అయినా, క్రిస్టియన్ అయినా నేను వాటిని గౌరవిస్తాను. నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత. వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది. బండి సంజయ్ గారి ఆలోచనలోనే లోపం ఉన్నది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది టోపీలు పెట్టుకున్నారో నేను అన్ని బండి సంజయ్ గారికి పంపిస్తా. మొదట దాని సంగతి తేల్చిన తర్వాత నా గురించి, నేను తెలియకుండానో అవసరానికో టోపీ పెట్టుకోలే, చాలాసార్లు టోపీ పెట్టుకున్నా. మైనారిటీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం మనకి ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం. మనం గుళ్ళో పూజకి వెళ్తాం. నేను మన శంకర మఠానికి వెళ్ళినా, అక్కడ సాంప్రదాయం ఏంది, నువ్వు పైన ఏం వేసుకోకూడదు, లుంగి కట్టుకోవాలి అన్నారు. మొత్తం షర్టు అన్నీ తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన. దానికి హిందూ మతతత్వవాది అంటారా? ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు, నేను ఆ మతాన్ని గౌరవించే ఉద్దేశంతో నా టోపీ పెట్టుకున్నా. అంతకంటే ముందు చర్చ్ ఫాదర్స్ వచ్చారు ఇక్కడికే, వాళ్ళు ప్రార్థన చేసిండ్రు. తప్పేముంది? సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వము. మేము ఒక మత వివక్ష అనేది మేము చూపించము. సీఎం గారు 2004 నుంచి 2014 వరకు పాలన చెప్పారు. ఎవరో పేరు చెప్పా? రాజిరెడ్డి సార్. 2004 నుంచి 2014 వరకు చెప్పారు. 2014 నుంచి 2023 వరకు మీ 10 సంవత్సరాలు, వాళ్ళ 10 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాల ప్రజాపాలన గురించి కూడా చెప్పారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ను రిఫరెండంగా భావిస్తారా మీరు? ఇప్పుడు రాజిరెడ్డి ఈ అన్ని కాలం చెల్లిపోయిన మాటలు, అర్థం పర్థం లేని మాటలు. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే. ప్రతి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి, పరిపాలన అందించాలి, పేదలకు సహాయం చేయాలనేదే మా ఆలోచన.
పనికిమాలినోళ్ళు అప్పుడప్పుడు వచ్చేటోడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. సంక్రాంతి పండుగ గంగరెద్దులోళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. నేను ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యా, ప్రజాప్రతినిధిని. 2006లో జడ్పీటీసీకి ఎన్నిక అయినప్పటి నుంచి 2026 వరకు 20 సంవత్సరాలు నిత్యం ప్రజలలో ఉండి ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం, ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం. ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి. దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏమో, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో. అసలు కేసీఆర్ బయటకే రాలేదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఓటే అడుగుతలేడు కదా, ఇక పోటీ ఎక్కడిది? ఫస్ట్ చంద్రశేఖర ఓటు అడిగితే కదా వీళ్ళని ఎవడు నమ్మిండు? తండ్రే నమ్మడు. తండ్రి నమ్ముతాడా వీళ్ళను? వీళ్ళు దొంగలని ఆయనే ఎన్నోసార్లు మీ పోయిన వాళ్ళు అందరికీ చెప్పారు. అక్కడ ఉన్న సీనానికి ఎక్కువ తెలుసు వాళ్ళ పిల్లల మీద ఆయనకి ఏమో అభిప్రాయం ఉందో. వీళ్ళనే వాడు నమ్ముతాడా? తాడుబొంగరం లేని వాళ్ళు పొద్దుగాలు ఆడుంటారో సాయంత్రం ఆడుంటారో తెలియదు. వీళ్ళకు ప్రజలతో ఏం సంబంధము? సీఎం గారు ఏం ప్రభాకర్? ఇప్పుడు అనుమతులు మేము ఇయ్యం, రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యదు. మొట్టమొదట బండి సంజయ్ గారు తెలుసుకోవాల్సింది ఎన్నికల అధికారులు ఇస్తారు. ఎన్నికల అధికారులు కేంద్ర ప్రభుత్వం ఇదంతా ఒక వ్యవస్థ. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు. ఈ వ్యవస్థ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో, అంటే కేంద్రంలో ఉండే ఒక ఇండిపెండెంట్ అథారిటీ వాటిని చేస్తుంది. ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరు అనుమతులు నిరాకరించింది అనేది మాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల అధికారులు ఇవ్వాల్సింది. ఆ సమస్య ఉంటే వాళ్ళతో బండి సంజయ్ గారు మాట్లాడుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. మాగంటి గోపి గారి మరణం వెనకాల కేటీఆర్ గారు హస్తం ఉన్నది అని బండి సంజయ్ గారు అంటే ఫిర్యాదు చేయమనుండ్రి. ఇప్పుడు ఫిర్యాదు లేనిది ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి కోరుకోవాలని నేను అనుకుంటలేను. వారి కుటుంబం నేను కూడా టీవీలలో మీడియాలో చూసిన. మాగంటి గోపీనాథ్ గారి తల్లి నా కుమారుడి మరణానికి కేటీఆర్ కారణమని ఆవిడ మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. బండి సంజయ్ గారు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. నిర్దిష్టమైన ఆరోపణ చేసినప్పుడు కేంద్ర మంత్రిగా నాకు ఒక లెటర్ రాయమనుండ్రి. పోలీస్ స్టేషన్కు, నాకు తెలిసి హాస్పిటల్ వచ్చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ కైనా లేకపోతే డీజీపీకైనా బండి సంజయ్ గారు విచారణ చేయమని లేఖ రాస్తే తప్పకుండా పోలీసులు విచారణ చేస్తారు. పోలీసు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. సీఎం గారు ఇక్కడ సీఎం గారు బండి సంజయ్ ఇంకొక అప్పీల్ చేశారు. హిందువులు మొత్తం కూడా బీజేపీ ఓటేయాలి, కాంగ్రెస్కు ముస్లింలు మద్దతు ఇస్తున్నారు కాబట్టి హిందువులంతా ఏకం కావాలనే ఒక అప్పీల్ చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు నేను అడిగేది ఒకటే, 14 తారీఖు నాడు బీజేపీకి డిపాజిట్ రాదు, మీరు రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు చాలా ఎన్నికల ముందు మనం మాట్లాడుకున్నాం, మీరందరూ చాలామంది ఇక్కడ సాక్ష్యం. నేను చాలా ఎన్నికలలో మనం విశ్లేషించుకున్నాం, మాట్లాడుకున్నాం. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు. అంటే పూర్తిగా హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇది రెఫరెండంగా బండి సంజయ్ గారు భావిస్తారా? వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే గెలవాలని కోరుకుంటలేడా? పాపం బండి సంజయ్ తాపత్రయమేంది? బండి సంజయ్ ధర్మపురి అరవింద్ తాపత్రయపడుతున్నారు ఎట్టైనా బీజేపీకి డిపాజిట్ చేద్దాం, ఏదో ఒకటి చేద్దామని. కిషన్ రెడ్డి గారు బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు ఎవరు గెలవాలనుకుంటారో బండి సంజయ్కి తెలియకపోతే ఇంక నేనేం చేస్తా? కాబట్టి ఇవన్నీ లోతుగా బండి సంజయ్ గారికి కూడా అవగాహన ఉండొచ్చు. ఎందుకంటే కార్యకర్తల నుంచి కేంద్ర మంత్రి వరకు వచ్చిందంటే సంజయ్ గారికి తెలియని రాజకీయం ఉంటుంది, దట్టు బీజేపీలో అని నేను అనుకోను. నేను ఈరోజు చెప్తున్నా, రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది, బీజేపీ డిపాజిట్ పోతుంది. బీజేపీ డిపాజిట్ అయినప్పుడు బీజేపీతో హిందువులు లేరు అని రెఫరెండం కింద బండి సంజయ్ గారు భావిస్తే దాని మీద మాట్లాడమన్నారు బండి సంజయ్ గారిని. సో బీజేపీలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళందరూ ఒక రకంగా ఉంటే కిషన్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళంతా ఇంకొక రకంగా ఉన్నారు. సీఎం గారు, బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అందులో మెట్రోకు సంబంధించి కూడా ఒక్క నిమిషం, ఉన్నాయి అడిగిన బట్టి గారిని అడిగిన, బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి. బట్టి గారిని నేను అడిగిన, ఇప్పుడు తీస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుందని ఏం చేస్తలే. ఇవే కాదు, ఢిల్లీలో కూడా రాండి, నేను ఉంటున్నా కదా ఢిల్లీలో,
ఢిల్లీలో ఇంట్లో కూడా అన్నిటికీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించిండు. నిజమే అని చెప్తున్నా నేను. దుర్వినియోగం చేసిండు. ఇప్పుడు తీస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, పెట్టడానికి ఒక ఖర్చు అయింది, ఇప్పుడు అవి తీస్తే ఇంకో ఖర్చు అవుతుంది అని తీస్తలేము. మీరు కావాలంటే ఇటు ఉన్న వాళ్ళు అందరిని తీసుకెళ్తా. ఢిల్లీలో కేసీఆర్ గారు నివసించిన భవనమే నాకు ఇచ్చిండ్రు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు మొత్తం డోర్లే బుల్లెట్ ప్రూఫ్ డోర్లునే నేను మీకు చూపిస్తా. ఈడ బట్టి విక్రమార్క గారు నేను అడిగిన, అన్న లోపలికైతే బాత్రూంలలో మనం పోలేం కదా, ఏందన్న పరిస్థితి అంటే అన్ని బుల్లెట్ ప్రూఫే ఉన్నాయని మా బట్టి అన్న చెప్పిండు. మీరు కావాలంటే ఒక చిన్న విహారయాత్ర కింద మరి బట్టి అన్న రిక్వెస్ట్ చేస్తా, మిమ్మల్ని అందరిని తీసుకుపోయి చూపిస్తా. సార్ సీఎం గారు నేనేమన్నాను, వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు, ఇది మేం చేసింది కాదు. 2014 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ పొందిన సంస్థలు ఎవరు, ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది, ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం. 2014-15 చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు చర్యలు తీసుకోకుండా? దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, మీరేం సేవ చేస్తలేరు, మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు, మీరు ఎట్లా సంపాదించుకుంటున్నారు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సరిదిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే, ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమున్నాయో ఆడబోయి అడుగురి. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇయ్యండి 5,000 ఇయ్యండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయని నేను చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు, ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు, ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా? చెప్పండి. మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు, మా పిల్లలు మీ పిల్లలు అందరూ చదువుకుంటున్నారు. ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే 3 నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి చెప్పండి? ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప, ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించమని చెప్పిన తప్ప, టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప, భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప, పరిశీలించడానికి వెళ్తున్నాం మేము. ఎవరి మీద కేసులు కట్టలేదు, పరిశీలనకే రాని మేము తాళాలు వేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి? మీరే పిల్లల తల్లిదండ్రులు, మీ పిల్లల కోసమే కదా. ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది? విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం. నిధులకి ఇబ్బంది లేదు. ఉన్న పరిస్థితుల్లో అన్నిటినీ సమన్వయం చేసుకుంటాం. వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈరోజు అందరినీ సమన్వయం చేసుకోవాలి. ఒక్క కాలేజీ యజమానులే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. ఢిల్లీకి పోతే మీ వాళ్ళు మాకు సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతలేదు, మీరు ఏదో ఒకటి చేయాలని అడిగినారు. ఏదో ప్రయత్నం చేస్తున్నాము. ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి.
ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతారు, మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము? మాట్లాడుతున్న 3-4 పేర్లు తీయండి, వాళ్ళు ఏమేమి అడిగినో గవర్నమెంట్ను చూడండి. అవి ఇయ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది. బ్లాక్మెయిల్ చేస్తుర్రా గవర్నమెంట్ను? మీ కాలేజీలో ఏమున్నది ఏం లేదు, మీరు ఎట్లా తీసుకుంటారో, ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో, వాళ్ళ నాయకుడు అయినట్టు ఆయన ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగిండు, మూతబడ్డ కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్ అడిగిండు. ఇవ్వకపోతే ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లో అడిగినారు, ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు, ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది. ఈ తమాషాలన్నీ పనికిరావు, వాళ్ళు ఏదో అనుకుంటారు పిల్లల్ని రెచ్చగొడతామని. నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మన పిల్లలే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది. ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం. ప్రతి నెల నాకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. దీంట్లో జీతభత్యాలు ఏమి ఇవ్వాలి, వెల్ఫేర్ ఏం చేయాలి, డెవలప్మెంట్ ఏం చేయాలి, వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా. నేను మీకు కూడా కమిటీలు వేస్తా. 18,000 నుంచి 18,500 కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి. 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు అసలుకు మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అట్నుంచి అటే పోతుంది. నన్ను అడగని కూడా అడగరు, ఆటోమేటిక్గా పోద్ది. 13,000 కోట్ల యావరేజ్గా పక్కా ఖర్చు. ఇక మిగిలిందే 5,500 కోట్ల రూపాయలు. 5,500 కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి, రైతు భరోసా ఏమి ఇవ్వాలి, ఆర్టీసీ బస్ ఏమి ఇవ్వాలి, షాదీ ముబారక్ ఏమి ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి, పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలి, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇవ్వాలి, సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? ఉన్నదే 5,500. దాని మీదనే సాము చేస్తున్నాము, నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము. సహకరించాల్సింది పోయి ఆదాయం ఉంటే మేము ఆపుకుంటున్నాం. వాళ్ళనే కమిటీ ఏమనుంది, వాళ్ళ చేతికే చిట్టి అప్పచేస్తారు. రేపు 3 నెలలు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల ప్రణాళిక వాళ్ళనే ఏమన్నారు. మొత్తం ఆదాయం వాళ్ళకి అప్పచెప్తాం. గల్లపెట్ట కాడ వాళ్ళనే కూర్చోబెడతాం. కాలేజీలో చదువులు చెప్పేటోళ్ళు మేనేజ్మెంట్లు తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళు కూర్చొని 18,000 నుంచి 18,500 కోట్లు ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దేనికి ఖర్చు పెట్టాలని చెప్పండి. జీతాలు ఆపాలనా? బ్యాంకు మిత్తులైతే మనం ఆపినా ఆగదు. రైతు భరోసా ఆపాలనా, షాదీ ముబారక్ ఆపాలనా, కళ్యాణ లక్ష్మి ఆపాలనా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాలి, ఏం ఆపాలనో చెప్పమని వాళ్ళనే చెప్పమని. ఏది ఆపితే ఏది ఇవ్వాలి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు వెల్ఫేర్ హాస్టళ్లలో భోజనం డబ్బులు ఆపాలనా? ఏం ఆపాలి? మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు? మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలు, ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా? మీ ఉన్నోళ్ళు సాక్షి కాదా? ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా. ఏసాలు వేసిరు అంటే కుదరదు. ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో మీరు చట్టం మాట్లాడుతున్నారు కదా, నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తా. పక్కడ్బందీకి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పక్కడ్బందీగా అమలు చేద్దాం. రండి, ముందరికి రండి. మిమ్మల్నే వేస్తా, నేను ఉండను. మీరే మీ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా, మిమ్మల్నే ఒక కమిటీ చేస్తా. విల్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక నెల జీతం ఆపుదామంటే ఆపుదాం. 6,000 వస్తే మొత్తం వీళ్ళ పైసలన్నీ ఇచ్చేద్దాం. ఓ నెల జీతం మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఆపుదామంటే చెప్పండి. అరే అర్థం ఉండాలి. బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులను తిడితే అధికారులు ఏం చేస్తారు? అంటే మీరు అడ్డగోలు చేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు. వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే. విద్య వ్యాపారం కాదు, విద్య సేవ. విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెలుకోవాలని ఇంట్లో పెట్టి గెలుకుతామని అంటే అదేం కుదరదు. కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము. నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా, ఏం జరుగుతుందో. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచన చేయండి. మీరే మీ దగ్గరనే ఉంది కదా ఫైనాన్స్, నా ఇంట్లో ఏముండదు కదా నగదు, లెక్కలన్నీ అక్కడనే ఉన్నాయి. అర్థం లేకుండా మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడి, ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి మీరు ఏది పడితే అది మాట్లాడతారా? మీరు అడిగినవన్నీ అనుమతులు ఇవ్వాలనా? అరోరా రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు, ఎన్నిటికి అడిగిండు? అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము? ఆ జయప్రకాష్ ఆయన మహబూబ్నగర్, ఆయన కాలేజ్ మహబూబ్నగర్లో ఉంటా, హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకుంటాడంట, అనుమతి ఇవ్వాలంట ఆయనకు. ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడంట. ఇదా ఎట్టకెళ్ళి తెచ్చేయాలి నేను? నీ ఉన్న కాలేజేడా, నువ్వు నడుపుతున్నదేడా, నీకు ఆఫ్ క్యాంపస్ ఏడు ఇవ్వాలి?
ఇక దీని వెనకాల ఉన్న బీజేపీ నాయకులు ఏం అడిగిరో నాకు తెలుసు కదా, ఏమి ఆఫ్ క్యాంపస్లో అడుగుతారు, ఏం అడ్డగోలుగా చేస్తేనేమో మంచోడు, కనీసం చట్టాన్ని కొంచెం అమలు చేద్దామంటే మేము ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం, రోడ్ ఎక్కుతాం. మా ఆర్ కృష్ణయ్య అన్న కూడా అమాయకంగా పోయి వాళ్ళ ఉచ్చులో పడుతున్నాడు. కృష్ణన్న అమాయకత్వంగా అట్లా పడకు, నువ్వే పెద్ద మనిషి గుండు, ఫైనాన్స్ నీకు అప్పచెప్తే చేయి, నీ మీద నాకు గౌరవం ఉంది. నువ్వు మందకృష్ణ మాదికి ఇద్దరు కలిసి కూర్చొని ఈ 18,000 కోట్ల చిట్టి మీ చేతిలో పెడతా, రేపు రాబోయే 4 నెలలు ప్రభుత్వం ఎట్లా నడపాలనో మందకృష్ణ మాదిగకు ఆర్ కృష్ణయ్యకు ఇద్దరికి అప్పచెప్తా, మీరే నడుపురి చెప్పురి, మీరు ఎవరికి ఏమంటే వాళ్ళకే రిలీజ్ చేస్తాడు. నేను బట్టి విక్రమార్క గారికి సందీప్ సుల్తాన్కి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తా, వీళ్ళిద్దరే ఫైనాన్స్ కమిటీలు ఉంటారు, ప్రతి నెల 1వ తారీఖు నుంచి చివరి తారీఖు వరకు వాళ్ళు చెప్పినట్లు నిధులు విడుదల చేయండి అని. ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తా. పోనీ నన్ను అప్పు ఊడుతుందా బజార్లు, అదన్నే తీసుకురండి. అవునా, 3 లక్షల కోట్ల అప్పు ఉందంటే మ్యాండేట్ తీసుకొని చెప్పినాం. 8 లక్షల కోట్లు అయింది. సూరజ్ నువ్వు కూడా అందులో భాగస్వామివి. ఇక నువ్వు కూడా ఇట్లా ప్రశ్నిస్తే ఎట్లా? ఎవరన్నా ప్రశ్నిస్తే అర్థం ఉంది కానీ. సార్ 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 సీఎం సార్ ప్రమోద్ మనుషులు గారా प्रमोद जी, आप जो बोल रहे हैं वो गलत है. 2 दिन से नेशनल मीडिया हर चैनल में, कल किसी ने फोन किए तो मैं देख रहा था, 1-1 घंटा 1-1 चैनल नेशनल लेवल पे इतना अपीजमेंट मुस्लिम लोगों को इतना प्रसन्न करने के लिए रेवंत रेड्डी जी क्यों कोशिश कर रहे, इतना मुस्लिम लोगों को सर पे बिठा के क्यों चला रहे बोल के नेशनल मीडिया में चर्चा हो जा रहा है. दूसरी तरफ आप बोल रहे हैं मुसलमान को मैं अवमान किया, मुसलमानों को कम दिखाने के लिए कोशिश की. ये 2 गलत है. आप पूरा देखो. अब जो सवाल पूछा इसमें 30 सेकंड्स अलग अलग बिट्स एंड पीसेस कट के तो अलग दिखता. मैं ये कहा शेखपेट में हिंदू मुसलमान कांग्रेस पार्टी के लिए 2 आंखें, खासकर शेखपेट में हमारे ताकत है मुसलमान भाई बहनों, हमको मदद देने के लिए आए. हम आपके हिस्सा आपको पहुंचाया. अजहरुद्दीन जी के नाम पे मंत्री दिए. किशन रेड्डी को क्या तकलीफ हो रहा, पेट में दर्द क्यों हो रहा बोल के मैं पूछा. अजहरुद्दीन साहब को मैं मंत्री बनाया तो किशन रेड्डी जी को क्या तकलीफ है, आज भी मैं पूछ रहा हूं. हमारे लिए हिंदू मुस्लिम क्रिश्चियन सिख कोई भी हो हमारे लिए बराबर है. मगर जब मंदिर में गए तो हम मंत्र पढ़ते, मस्जिद में गए तो नमाज पढ़ते, चर्च में गए तो आप प्रार्थना करते, मंदिर में जाके नमाज नहीं पढ़ते, मस्जिद में जाके मंत्र नहीं पढ़ते. जहां पर गए वहां पर लोग जो पूछे उसको हम जवाब देंगे, उन लोगों को हम एड्रेस करते. इसमें हर किसी ने किसी को भटकाने के लिए, किसी को इस चुनाव में कुछ फायदा लेने के लिए कोशिश मत करो बोल के उन लोगों को बोल दो. मैं साफ साफ सोचकर बात किए. इस देश में हिंदू मुस्लिम सिख क्रिश्चियन सब लोग हमारे लिए एक है. जैन के साथ फिर आगे बोलेंगे, आप जैन के बारे में कुछ नहीं कहा. इस देश में 140 करोड़ जनता हमारे लिए बराबर है कांग्रेस पार्टी के लिए. हां, एक बात जरूरी है, जब जब कांग्रेस पार्टी सत्ता में थे तब तब माइनॉरिटियों को मौका दिए. 3rd प्रेसिडेंट ऑफ इंडिया जाकिर हुसैन को कांग्रेस पार्टी ने बनाया. 12 लोगों को मुख्यमंत्री बनाया कांग्रेस पार्टी ने. मुसलमानों को गवर्नरगिरी दिए. एक्सटर्नल अफेयर्स मिनिस्टर सलमान खुर्शीद उनके पिताजी को एक्सटर्नल अफेयर्स मिनिस्टर बनाए. आजाद साहब को मिनिस्टर बनाए. अहमद पटेल जी को बड़ा नेता बनाए. हर राज्य में, बिहार, उत्तर प्रदेश, महाराष्ट्र से लेकर बहुत सारे राज्यों में हम मुख्यमंत्री बनाए मुसलमानों को. तो हम अलग नहीं देखे. जिसने राज्य चला सकता है, जिसने गरीब लोगों के लिए कुछ काम कर सकता है, उन लोगों को मौका दिए. भारत यूनियन ऑफ स्टेट्स ये मानते हैं ना आप, हर राज्य अलग अलग राज्य है. तो अलग अलग राज्य में अलग अलग सोचदारा रहते. तेलंगाना में जो सोचते बिहार में थोड़ी सोचेंगे.
तेलुगुदेशम पार्टी आंध्र प्रदेश में मोदी जी के साथ जोड़ा हुआ है, फिर यहाँ पर क्यों नहीं? यहाँ पर क्यों नहीं? तो अलग अलग राज्य में वो पार्टी, वो नेता लोगों के बीच में जो गठबंधन है वो गठबंधन रहेगा। तो मोदी जी के लिए एक कानून, असदुद्दीन ओवैसी के लिए दूसरे कानून लागू कैसे हो जाएंगे? बिहार का सिचुएशन हमें क्या पता है? तेलंगाना ऐसा सिचुएशन है, बीजेपी बीआरएस एक तरफ है, कांग्रेस सीपीआई सीपीएम एमआईएम दूसरे तरफ है। ये लड़ाई मोदी केसीआर राहुल गांधी रेवंत रेड्डी बीच में लड़ाई है। जिसने जिसने जिसको जिसको मदद देना है उधर उधर लकीर मार दिए, उधर वो लोग हैं, इधर हम लोग हैं। सर एमआईएम हमको मदद दिए, तो मदद दिए तो क्यों नहीं लेते? कल के दिन प्रमोद जी भी अगर ये छोड़ के हमें हमको मदद दिए तो हम ले लेंगे। सीएम उमा सर, जी भी हमारे लिए मदद दिए तो हमको कोई एतराज नहीं है। उमा जी प्लीज, बीआरएस सर उमा जी। No, we are not going to file any cases. Why? Because political statements are political statements. When election is, while election is going on, I cannot take serious. My point is that Bandi Sanjay has asked every Hindu has to vote Bharatiya Janata Party. 14th anyway result is going to come. They are going to freeze their deposit. Is he going to accept Hindus are not with BJP? Hindus are opposing Narendra Modi ji leadership. So Bandi Sanjay has to understand, here BJP, BR is one and the same. Kishan Reddy is out and out supporting to BRS. While parliament election is going on, Mahbub Nagar, Chevella, Sikandrabad, Malkajgiri, Medak, Nizamabad, Karimnagar, Adilabad, 8 parliament seats. BRS has lost their deposits and they have supported to BJP. That is how BJP has got 8 parliament seats. Now he is giving thanksgiving. Giving back. There is no any other election. One election is there, everyone is focusing on that. I am going to take responsibility. I am the Chief Minister of Telangana. I have to take every responsibility. That is why I am going every nook and corner. I am appealing to everyone. It is litmus test. Shrikant. ఎట్లా చూడొద్దు, కిషన్ రెడ్డిని చూసినట్టే చూడాలి. కిషన్ రెడ్డి ఏడు అడ్డం పెడితే అవి ఆగుతున్నాయి, ఏడు అడ్డుపడకపోతే అవి క్లియర్ అవుతున్నాయి. ఇదేం ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు బ్రదర్. ఉన్న నిజాలను మనకు తెలిసినట్టు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికైనా కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని డిపాజిట్ వస్తుందేమో ధైర్యంగా చెప్పమన్నారు, గుండె మీద చేసుకొని. డిపాజిట్ రాని పరిస్థితికి బీజేపీ దిగజారుతున్నది అంటే దీనికి కారణం ఏంది? ప్లస్ సిబిఐ కేసు, కిషన్ రెడ్డి గారు మాట్లాడింది మీరు స్పష్టంగా చూసిర్రు. కాళేశ్వరం విచారణ సిబిఐకి అనుమతించండి, 48 గంటల్లో వీళ్ళందరినీ అరెస్టు చేసి లోపలేస్తామని కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రిగా మాట్లాడినరు. సెప్టెంబర్ 1 తారీఖు నాడు అసెంబ్లీలో పొద్దున్న నుంచి అర్ధరాత్రి వరకు చర్చ చేసి సిబిఐకి ఇచ్చినాము. ఇంతవరకు సిబిఐ ఎఫ్ఐఆర్ చేసి విచారణ మొదలు పెట్టలేదు. దీనికి కిషన్ రెడ్డి గారికి బాధ్యత ఉన్నదా లేదా? ఏ రకంగా కిషన్ రెడ్డి గారు దీన్ని కప్పిపుచ్చుతున్నాడు? పాయింట్ నెంబర్ 1, ఫార్ములా ఈ రేస్లో 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేసిండ్రు. మీరందరూ అర్థం చేసుకోవాలి. రఘునందన్ రావు గారు మిత్రుడు, అడ్వకేట్, కానీ ఆయన అప్పుడప్పుడు మరి లేటెస్ట్ లా చదివిండో లేదో నాకు తెలియదు, నేను సూచన చేస్తున్నా. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేసిండ్రు. ఏ మంత్రి
మీద విచారణ చేయాలన్నా విచారణకు ముందు గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి, విచారణ తర్వాత ఛార్జ్షీట్ వేయాలన్నా కూడా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. విచారణకు ముందు కూడా గవర్నర్ గారు అనుమతి తీసుకుంటే కేటీఆర్ పట్ల విచారణ చేయడానికి అనుమతి ఇచ్చిండు. విచారణ చేసి నిర్దిష్టమైన ఆధారాలతోని ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారి ఆమోదం కోసం పంపించినము. ఇంతవరకు గవర్నర్ గారు అనుమతిస్తలేరు. ఇది కూడా దాదాపుగా 3 నెలలు కావస్తుంది. గవర్నర్ గారు అనుమతి లేకుండా కేటీఆర్ను అరెస్టు చేసిన, కేసు కట్టిన 10 నిమిషాలల్లా ఆయనకు బెయిల్ దొరకడము, కేసులో నుంచి తప్పించుకోవడానికి దారి దొరుకుతుంది. స్టే ఇవ్వలేదు, అదే చెప్తున్నా. క్లియర్గా సిబిఐ విచారణను అడ్డుకుంటలేము. కేవలం పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ప్రకారం మీరు చర్యలు తీసుకోవాలనుకుంటే మాత్రమే స్టే చేస్తున్నామని చెప్పిండ్రు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఉంది, పీసీ ఘోష్ సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చిన నివేదిక ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇండిపెండెంట్ విచారణ కోసం సిబిఐకి రాసినాం. దీని మీదనే శిక్షించేది ఉంటే ఆల్రెడీ నివేదికల్లో దీని ప్రకారం శిక్షనే రాసేటోళ్ళం. వీటన్నిటి నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు తప్పులకు పాల్పడ్డారు. కాళేశ్వరం కట్టడము, నిర్వహించడము, కూలడం అన్నిట్లలో లోపాలు ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరెవరు దోషులో, నిర్ణయాలలో ఎవరున్నారు, నిర్మాణంలో ఎవరున్నారో, అవినీతిలో ఎవరున్నారో తేల్చి శిక్షించమని మేము సిబిఐకి రాసినాము. ఇది ప్రాథమిక సమాచారమే. పూర్తిగా విచారణ చేయాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉన్నది. పూర్తి విచారణ చేసి ఎవరు బాధ్యులైతే వాళ్ళని శిక్షించమని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాము. ప్రతిపక్షంలో ఉన్న అందరినీ నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక కాంగ్రెస్ పార్టీది నెహ్రూ గారు ప్రారంభించింది. దానికి సంబంధించిన ట్రస్టీ పేర్లు మారితేనే సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని రోజుల కొద్దీ ఈడీ ఆఫీస్కి పిలిచి విచారణ చేసిండ్రు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిని కూడా వదలని బీజేపీ కేసీఆర్, హరీష్, కేటీఆర్ను ఎందుకు వదులుతున్నారు? దీని వెనకాల ఉన్న ఆలోచన ఏంది, ఒప్పందం ఏంది? నేను ఇంతే సూటిగా అడుగుతున్నా. ఎప్పటిలోగా చేస్తారో పోని చెప్పమని కిషన్ రెడ్డి గారిని. బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రి కదా, సిబిఐ ఆయన కిందనే వస్తుంది కదా. ఈ హ్యాస్ టు ఆన్సర్. ఆయన సమాధానం చెప్పాలి. నేను సూటిగా అడుగుతున్న బీజేపీ వాళ్ళని. ఇన్ని రోజులు కాళేశ్వరం ఏటీఎంగా మారింది, 1000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు విచారణ చేయండి, దోషులను శిక్షించండి అని మేము అడిగితే మీరు ఆ పని చేయకుంటే ఎందుకు నెలల కొద్ది తాత్సారం చేస్తున్నారు? మీ అందరి కళ్ళ ముందలు ఉంది కదా. నేనేమి ఉన్నది చెప్తున్నా, నేనేం ఎవరి మీద ఆరోపణ చేస్తలేను. ఇది ముందుకు కదలడం లేదనంటే ఈ ఫెవికల్ బంధం ఎవరి మధ్యలో ఉంది, ఎవరిద్దరి మధ్యలో ఉంది? మొత్తం తీసుకోమని సిబిఐని వచ్చి ఏమేం కావాలనో అడగమనుండ్రి, లెటర్ రాసి తీసుకోమనుండ్రి. విచారణకు వచ్చిన తర్వాత ఇదే అడగండి, ఇది అడగొద్దని మనం చెప్తామా? చెప్తే వాళ్ళు వింటారా? మీరు ఎఫ్ఐఆర్ కట్టి విచారణకి ఎంత దూరం అన్నా పోండి. ఇప్పుడు నువ్వు దగ్గర రోడ్డు మీద దొమ్మి జరుగుతుంది, జేబు కొట్టినోడు దొరుకుతాడు, వాళ్ళు పట్టుకొని పోలీసులకు ఇస్తారు. వాడిని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి మర్యాద చేసి సన్మానం చేయగానే వాడు అంతకుముందు చేసిన 2 మర్డర్ల గురించి, 4 బ్యాంకు దోపిడీల గురించి, 5 హత్యల గురించి చెప్తే అవి ఎఫ్ఐఆర్లు కట్టుకుంటుంటారా? ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళే అన్నిట్లలో ఉండ్రు. అదే కేసీఆర్, అదే హరీష్ కదా, అదే కేటీఆర్ కదా. 2 తగిలిస్తే వాళ్ళు ఏమేం చెప్తారో అన్ని కలిపి అన్ని కేసులు కట్టమను. మేమెందుకు వద్దంటాము? आप कहाँ से आए? ये भी आपके नाम? मोहसिन अली जी, आप हाई कोर्ट एंड सुप्रीम कोर्ट का प्रोसीडिंग्स शायद नहीं देख रहा है. हाई कोर्ट एंड सुप्रीम कोर्ट इज ऑब्जर्विंग दिस प्रोसीडिंग्स. जहां तक हम जांच करना है कर दिया. अभी सुप्रीम कोर्ट स्टे कर चुका है प्रभाकर राव को अरेस्ट करने में. हाई कोर्ट में भी पीरियडिकल ऑब्जर्वेशन से अभी हमारे हाथ में नहीं है, ये पूरा जुडिशियल के हाथ में चलेगा. बेस्ड ऑन दैट वी हैव टू एक्ट. 1.5 साल प्रभाकर राव को हिंदुस्तान लाने के लिए टाइम लग गए. 1.5 साल के बाद उनको इधर लेकर आ गए. वो किसी इंक्वायरी में साथ नहीं दे रहा है, मगर सुप्रीम कोर्ट उनको कस्टडी में लेने के लिए स्टे दे दिए. इसीलिए वी आर ट्राइंग अवर लेवल बेस्ट टू वेकेट दैट स्टे. वंस द स्टे इज वेकेटेड देन नेक्स्ट स्टेप विल कम. इट्स ए
procedure. I have to follow procedure. I am not KCR, I am not KTR to violate procedure, deviate act and regulation. రాహుల్ ఇప్పుడు అదే చెప్పింది, వాళ్ళు వెళ్ళిపోవట్లేదు, అది మనం కొనుక్కున్నాం. వాళ్ళు విస్తరణకు ఒప్పుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టిందంటే విస్తరణకు ఎల్ఎన్టీ ఒప్పుకుంటేనే మేము విస్తరించడానికి అనుమతిస్తామని కండిషన్ పెట్టిండ్రు. లేదంటే వీళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చి ఇప్పుడు ఉన్నది మేము నడుపుతాం, మిగతా కట్టేది మేమిద్దరం కలిసి సమన్వయం చేసుకొని నడుపుకుంటామని ఒప్పంద పత్రం తీసుకురామన్నారు. వాళ్ళు ఒప్పందం ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఫర్దర్గా పొడిగించడానికి సిద్ధంగా లేరు. మా ముందల మిగిలిన ఆప్షన్ దీన్ని పొడిగించుకోవాలంటే దాన్ని కొనుగోలు చేయడమే. ఇది కూడా మేము అడగలే, ఎలాంటి ఆప్షన్ ఇచ్చింది. మేము మీతో కలిసి పనిచేయం, మేము విస్తరించడానికి సహకరించడం. మరి ఏం చేయాలంటే మీరు కొనుక్కుంటా అంటే మీరు కొనుక్కోండి అని. వాళ్ళు మేము కూర్చొని ఒక చర్చలకు వచ్చి ఒక ఒప్పందానికి వచ్చి 15,000 కోట్ల రూపాయలకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న మెట్రోని కొనుక్కోవాలనుకున్నాం. మార్చి 31 లోపల ఈ కొనుగోలు ఒప్పందాలు పూర్తయితే దానికి యజమాని మేము అవుతాం. యజమాని మేము అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పెట్టిన కండిషన్లకు ఆల్రెడీ లెటర్ రాసినాం, మేము ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం అయిపోయింది, మీరు మిగతా అనుమతులు ఇవ్వండి అని. మిగతా అనుమతులను కూడా ఇవ్వకుండా ఇన్ని రోజులు ఏ కండిషన్ అయితే పెట్టారో వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే వాళ్ళు పిఎస్యూ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్నీ అమ్ముకుంటూ పోతున్నాడు మోడీ గారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కొనుక్కుంటుందని ఊహించలే. ఊహించని పరిణామము, హఠాత్ పరిణామం అంటారు కదా, హఠాత్ పరిణామం అని. అట్లా మనం కొనుగోలు చేసేవరకల్లా వాళ్ళు గందరగోళంలో పడ్డారు కేటీఆర్, కిషన్ రెడ్డి. సో ఇప్పుడు కొనుగోలు చేసినాం, విస్తరించుకుంటాం. కేంద్రాన్ని ఎందుకు అడుగుతున్నామంటే కేంద్రం మనకు సావరిన్ గ్యారంటీ ఇస్తే 1%, 2%కే లోన్ వస్తుంది. 43,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫేజ్ 2A, 2B కలిపి మనం ప్రతిపాదన ఇచ్చినాం. దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 40 ఏండ్ల పీరియడ్కు లోను 1%, 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే లోన్ దొరుకుతుంది. కేసీఆర్ 11.5% అప్పులు తెచ్చిండు. నేను రాష్ట్రం యొక్క ఖజానాను కాపాడాలని కేంద్ర ప్రభుత్వం వెనకాల పదే పడుతుంది. కేంద్ర ప్రభుత్వం కలిసి రాకపోయినా సొంత పైసలు ఉంటే మనం మెట్రో కట్టుకోవచ్చు, అది చివరి ఆప్షన్. నేను బ్యాంకులకు వెళ్తే లోన్ వస్తుంది, 8-9% పడుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాంతో ప్రయాణికుల మీద భారం పడుతుంది, రాష్ట్రం మీద భారం పడుతుంది. కాబట్టి ఆ భారాన్ని తగ్గించి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి, జైకా లాంటి సంస్థల నుంచి, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థల నుంచి తెచ్చుకుంటే మెట్రో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 2% ప్రయాణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ రావడానికి ఉంది. దాంతో భారం తక్కువ ఉంటుంది 40 సంవత్సరాలకు. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా పోతే 10-15 ఏండ్ల లోను 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. నేను ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడొద్దు, ప్రజలకు నష్టం కలగొద్దని ప్రయత్నం చేస్తున్నా, చివరిదాకా ప్రయత్నం చేస్తా. కలిసి రాకపోతే ఏం నిర్ణయాలను తీసుకుంటే ఇప్పుడు ఎల్ఎన్టీని కూడా అన్ని రకాల ప్రయత్నం చేసినాం. వాళ్ళు మేము అమ్మేసుకొని వెళ్తామన్నాం, ఇద్దరం కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, ఒక రేటుకు ఒప్పందానికి వచ్చినాం. ఇవాళ పర్ కిలోమీటర్ కట్టడానికి రాహుల్ యూ గో అండ్ వెరిఫై 320 నుంచి 350 crores పర్ కిలోమీటర్ మెట్రో కట్టడానికి అవుతుంది ఖర్చు. ఇప్పుడు 72 కిలోమీటర్లు ఉంది ఇప్పుడు కట్టిన మెట్రో. జస్ట్ 350 crores లాగా పట్టుకుంటే కూడా 30,000 కోట్ల రూపాయల అసెట్ అది. కోర్ సిటీలో ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఎంత అయిందో నీకు తెలుసు. సో నౌ 35,000 to 40,000 crores ఆఫ్ అసెట్ని 15,000 కోట్ల రూపాయలే రాష్ట్ర ప్రభుత్వానికి సాధించి పెట్టిన నేను. అందుకే కేటీఆర్ నోట్ల మాటలు రావట్లేదు. ఇది కొనుగోలు మీద ఆరోపణ చేయలేడు, ఎందుకంటే మొత్తం ప్రపంచంలో ఏడైనా 300 కోట్ల రూపాయలకు తక్కువ కాదు మిగతాది ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ పర్ కిలోమీటర్. ఇలా 72 కిలోమీటర్లు సింపుల్గా వేసుకున్నా కూడా 25,000 కోట్లు. ల్యాండ్ ఎక్విజిషన్ అదర్ ఇష్యూస్ పెడితే ఇంకా ప్లస్ 15,000 కోట్లకి ఎప్పుడైతే ఎలాంటి మనకి ఇవ్వడానికి ఒప్పుకున్నదో కేటీఆర్కి మతిపోయింది. విస్తరించడానికి అనుమతులు వచ్చిందని కిషన్ రెడ్డి గారికి మతిపోయింది. మనం ఊహించనంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఎల్లంటి పారిపోయింది అంటున్నాడు. పారిపోయేది ఏంది? ఎల్లంటి మనం వాళ్ళు అమ్ముతున్న రేటుకు మనం కొనుక్కున్నాము. ఎల్లంటి ఈరోజు సంతోషంగా ఉంది. ఎల్లంటి పారిపోయేది. నువ్వు బ్లాక్మెయిల్ చేసినావు ఎల్లంటిని. తెలంగాణ రాగానే 3 ఏళ్ళు పన్నులు నడవని అనేందుకు 12,000 కోట్లకు కావాల్సింది 21,000 కోట్లకు పెరిగింది, 7-8,000 కోట్లు పెరిగింది. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మనం 250 ఎకరాల భూములు వాళ్ళకి అప్పచెప్పినాం.
ఇప్పుడు ఆ 200 ఎకరాల భూములు వెనక్కి వస్తే మనం ఆ భూములు ఆక్షన్ పెట్టి అమ్ముకుంటే 15,000 కోట్లు ఉత్తగా పల్లి బఠానీలకు వచ్చేస్తాయి. ఉన్న భూములు అమ్మేసుకుంటే ఎల్ఎన్టీకి ఇచ్చిన 200 ఎకరాల భూములు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తే ఆ 15,000 కోట్లు వస్తాయి. అంటే జీరో వాల్యూ మీద నేను ఈ రాష్ట్రానికి ఒక 25-30 వేల కోట్ల రూపాయల ఆస్తిని నేను తీసుకొచ్చి పెడితే అభినందించకపోయారు కాళ్ళలో కట్టబెట్టేది ఏందా ఇది? పిచ్చి వ్యవహారాలు కాకపోతే ఏడో పిచ్చోడు మా గణేష్ 3,600 కోట్లు కంటోన్మెంట్ ఉంది షామీర్పేట ఎలివేటెడ్ కారిడార్కు టెండర్లు అయిపోయినాయి. 1,500 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ నుంచి మేడ్చల్ ఎలివేటెడ్ కారిడార్కు 1,600 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఈ రెండు కలిస్తేనే 5,000 కోట్లు అయినాయి. కంటోన్మెంట్ డిఫెన్స్ వాళ్ళ ల్యాండ్స్ తీసుకున్నందుకు 303 కోట్ల రూపాయలు మేము ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాష్ట్రాన్ని ఖర్చు పెడతామని ఇచ్చేసారు. ఆడ నీళ్లకు డ్రైనేజీలకు నేను డబ్బులు ఇచ్చిన 5,500 కోట్ల రూపాయలు శ్రీ గణేష్ ఎమ్మెల్యేకి వచ్చి జీవోలతో సహా టెండర్లతో సహా మొత్తం ముందల పెట్టిండు. నోట్లకెళ్ళి మాట వస్తలేదు, ఏదో ఒకటి మాట్లాడతాడు పారిపోతాడు. డ్రగ్స్ అప్పుడు ఇట్లా చేసిండా, రా చూసుకుందాం అన్నాడు. ఎంటికలు ఇస్తా, పేగులు ఇస్తా, కార్జం ఇస్తా, కాకరకాయలు ఇస్తా అని చెప్పిండు. ఓకే అని నేను విశ్వేశ్వరుడు అమరవీరుల స్తూపం రాగానే పారిపోయి సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్లలో దాచుకున్నాడు. బయటకు వచ్చిండా, కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు మాట్లాడొద్దని. కేటీఆర్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటురా? కేటీఆర్ అనేటోడు మామూలుగా అడ్డ మీద ఉంటారు చూడు, ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు, అంటే ఏం మాట్లాడతారో వాళ్ళకు కూడా తెలియదు. అట్లాంటోడు దానికి హరీష్ పెట్రోల్ పోతున్నాడు. వీని పిచ్చోని చేసేస్తే అయిపోతుంది. ఇక కవితను ఎలాగొచ్చినాం, వీని పిచ్చోని చేసి ఊరి మీద చెప్తే వీడే బట్టలు చించుకొని తిరుగుతాడు అని. నేను ఏదైనా ప్రతిదాన్ని